full screen. Right. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఎవరైతే యూట్యూబ్లో మీరు వాచ్ చేస్తున్నారో ఈరోజు మనము సెకండ్ పోయం క్లౌడ్ పోయంని మనము ఈరోజు నేర్చుకుందాము. ఇంతకుముందు క్లాస్లో మనము రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ పోయం కంప్లీట్ చేసుకున్నాము. సో మీకు లిటరేచర్ పోర్షన్ స్టార్ట్ చేశాను. లిటరేచర్ పోర్షన్లో ఒక పోయం నిన్న క్లాస్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజు సెకండ్ పోయం ద క్లౌడ్ రిటన్ బై పిబి షెల్లీని ఈరోజు మనము కంప్లీట్ చేసుకుందాము. దీనికంటే ముందు మీరు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకోవాలి, లిటరరీ టర్మ్స్ చదువుకోవాలి. అది చదువుకున్న తర్వాత ఈ వీడియో చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ యొక్క పోయంని అనలైజ్ చేస్తున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. సో మనం ద క్లౌడ్ పోయం పిబి షెల్లీ రాసిన పోయం ఫస్ట్ కొంచెం ఇంట్రొడక్షన్ చూసుకొని తర్వాత మనం పోయంని మనం ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్ళిపోదాం. సో The Cloud poem is written by P.B. Shelley. So ఇక్కడ మీకు కనిపిస్తుంది The Cloud poem is written by P.B. Shelley. P.B. Shelley పూర్తి పేరు వచ్చి పెర్సీ బిషీ షెల్లీ అంటారు. ఇతను ఒక రొమాంటిక్ పోయిట్ అన్నమాట, వెరీ ఫేమస్ రొమాంటిక్ పోయిట్. అంటే ఎంతో మంది రొమాంటిక్ పోయిట్స్ ఉన్నారు, వర్డ్స్వర్త్ ఉన్నాడు, కీట్స్ ఉన్నారు. సో వాళ్ళలో పిబి షెల్లీ కూడా ఒక పేరు మోసేటువంటి రొమాంటిక్ పోయిట్ అన్నమాట. ఇతను క్లౌడ్ అనే పోయం రాయడం జరిగింది. ద క్లౌడ్ అనే పోయం ని 1820లో రాసినాడు. ఇది వన్ ఆఫ్ షెల్లీస్ షార్టర్ పోయమ్స్, అంటే చాలా చిన్న పోయం అన్నమాట. పెద్ద పోయం అయితే కాదు, పెద్ద పోయం చిన్న పోయం అని రాసినాడు కానీ యాక్చువల్ గా ఇట్ హ్యాస్ 5 స్టాంజాస్ అన్నమాట. సో ఇది పోయం, క్లౌడ్ అనే పోయం ని పిబి షెల్లీ రాసినాడు. పిబి షెల్లీ యొక్క పూర్తి పేరు పెర్సీ బిషీ షెల్లీ అని. తర్వాత అతను హీస్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ రొమాంటిక్ పోయిట్ అన్నమాట. తర్వాత ద క్లౌడ్ అనే పోయం ఈస్ రిటన్ ఇన్ ద ఇయర్ 1820. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కొంచెం నేర్చుకుందాం. క్లౌడ్ పోయం స్టార్ట్ చేయడానికంటే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు నేను ఎప్పుడైతే క్లౌడ్ పోయం అనలైజ్ చేయడం మొదలు పెడతాను అంటే ఎక్స్ప్లెనేషన్ తో పాటు అనలైసిస్ కూడా చేస్తాను అనమాట. అంటే ఈ క్లౌడ్ అనే పోయంలో ఉన్నటువంటి స్టాంజాలో ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఏం వాడినారు, ముఖ్యమైన సారాంశం చూడండి. ఎవరైనా చెప్తారు అంటే సమ్మరీ ఆఫ్ ద పోయం స్టాంజా బై స్టాంజా చాలా మంది చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు, మీకు ఈజీగా కూడా అర్థమవుతుంది. కానీ క్రిటికల్ అనాలిసిస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క స్టాంజాలో ఎలాంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ వాడినారు, ఆ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ యొక్క అర్థం ఏమి అనేది కూడా నేర్చుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎగ్జామ్ లో జనరల్ గా సమ్మరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉండవు కనుక ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, లిటరరీ డివైజెస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి కనుక అలాంటి క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ ఈ పోయం మీద రావడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్, లిటరరీ టర్మ్స్ తర్వాత మీరు చదువుకుంటున్న పోయమ్స్ కావచ్చు, మొత్తం అన్ని కూడా మీకు అవుట్ అండ్ అవుట్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం ఈ యొక్క పోయం యొక్క బ్యాక్గ్రౌండ్ చదువుకుందాము. సో ఈ పోయం బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి ద క్లౌడ్ వాజ్ కంపోజ్డ్ డ్యూరింగ్ ద రొమాంటిక్ పీరియడ్. మీకు ఆల్రెడీ చెప్పినాను క్లౌడ్ అనే పోయం రొమాంటిక్ పోయిట్ అనేటువంటి పిబి షెల్లీ రాసినాడు. సో రొమాంటిక్ పీరియడ్ లోనే రాసినాడు అనమాట. ఇది ఎ టైమ్ మార్క్డ్ by a fascination with nature, imagination and individualism. So romantic period ఏదైతే మనం మాట్లాడుతున్నామో రొమాంటిక్ పీరియడ్ ఏదైతుందో ఆ టైంలో మొట్టమొదటిసారి ఈ యొక్క రొమాంటిక్ పోయిట్స్ ఎవరైతున్నారో షెల్లీ కావచ్చు, బైరన్ కావచ్చు, లేకపోతే వర్డ్స్వర్త్ కావచ్చు, కీట్స్ కావచ్చు, వాళ్ళందరూ ఈ రాజులు రాణులు అంటే రాజుల యొక్క యుద్ధంలో గెలిచినటువంటి విజయాల గురించి కాకుండా, తర్వాత రాణుల యొక్క అందము, ముక్కు, తెలుపు, నలుపు వీటన్నిటి గురించి కాకుండా సామాన్య మనుషుల గురించి, తర్వాత ప్రకృతి గురించి, తర్వాత ఇమాజినేషన్ గురించి, తర్వాత వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛ గురించి వాళ్ళు రాయడం మొట్టమొదటిసారి ఆంగ్ల చరిత్రలో రాయడం జరిగిందన్నమాట. ఇన్ ద క్లౌడ్ షెల్లీ personifies the cloud as a symbol of nature's power and mystery, reflecting the romantic belief in the interconnectedness of humanity and the natural world. అంటే మనిషికి తర్వాత నేచర్ కి ఉన్నటువంటి కనెక్షన్ ని అతని పోయం లో చెప్పడం జరిగింది. అండ్ రొమాంటిక్ బిలీఫ్స్ అంటే రొమాంటిక్ పీరియడ్ లో ఉన్నటువంటి వాళ్ళ వాల్యూస్, బిలీఫ్స్ ఏమున్నాయంటే నేచర్ అనేది పవర్ఫుల్ అని, తర్వాత దాని యొక్క రహస్యం అర్థం చేసుకోవడం కష్టమని అనేది మనకు రొమాంటిక్ పీరియడ్ లో మనకు చాలా బలంగా ఈ పోయిట్స్ మనకు రాయడం జరిగింది.
ఇప్పుడు నెక్స్ట్ సమ్మరీకి పోవడానికంటే ముందు మనం ఏం చేస్తామంటే ఆ పోయంని ఫస్ట్ చదువుదాము. ఆ చదివిన తర్వాత ఆ పోయంని మనము లైన్ బై లైన్ దాన్ని మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్లెనేషన్ చేయడంతో పాటు దాన్ని మనం అనలైజ్ చేయడం అవసరం అన్నమాట. సో మీకు నేను ఒరిజినల్ పోయం ఇక్కడ ఇచ్చినాను. ఆ పోయంతో పాటుగా మీకు ఏముంటుందంటే ఆ యొక్క పర్సానిఫికేషన్ అంటే ఏమి, ఇమేజరీ అంటే ఏమి, ఎక్కడ వాడినారు, ఏ లైన్ లో వాడినారు అనేది కూడా మీకు నేను క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏమంటే ఈ యొక్క క్లౌడ్ పోయం, ఈ క్లౌడ్ అనే పోయం ని పిబి షెల్లీ 1820లో రాయడం జరిగింది. తర్వాత దీన్ని షార్ట్ పోయం అన్నారు, కానీ యాక్చువల్గా ఇదేం షార్ట్ పోయం అయితే ఏం కాదనమాట. ఇట్ హ్యాస్ టోటల్ 5 స్టాంజర్స్ ఉన్నాయన్నమాట. ఈ మొత్తం పోయంలో 5 స్టాంజర్స్ ఇవ్వడం జరిగింది. ఈ పోయంలో మెయిన్ దేని గురించి రాస్తున్నాడంటే క్లౌడ్ అన్నమాట. అంటే మేఘం అంటాం కదా తెలుగులో రాస్తాను నేను చాలా వరకు. మేఘం కరెక్టో రాంగో నాకు తెలియదు. మేఘం మాట్లాడితే ఏం మాట్లాడుతుంది అంటూ షెల్లీ తన్ను తాను మేఘంగా ఊహించుకొని రాసినటువంటి పోయం అన్నమాట. అంటే ఈ పోయం క్లౌడ్ అన్నమాట. క్లౌడ్ అంటే ఏమి, మేఘం. ఆ మేఘము తను మాట్లాడడం మొదలు పెడితే, మనుషులకి తన గురించి తాను చెప్పడం మొదలు పెడితే ఏం చెబుతుంది అని షెల్లీ తనంతకు తానుగా ఊహించుకొని తాను మేఘంగా మారి మేఘం ఎలా మాట్లాడుతుందో ఊహించుకొని మేఘం మాట్లాడుతున్నట్లు రాసినటువంటి పోయమే ద క్లౌడ్ అనే పోయం రాయడం జరిగింది అనమాట. ఇది షార్ట్ పోయం లో లాగా తీసుకుంటాం, కానీ ఇట్ హాస్ 5 స్టాంజాస్. సో మనము ప్రతి ఒక్క స్టాంజాని మనము అనలైజ్ చేయడం మొదలు పెడతాం. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సమ్మరీ ఒకటే తెలిస్తే సరిపోదన్నమాట. సమ్మరీతో పాటు ఆ యొక్క పోయం అసలు ఏం వాడినారు, ఆ యొక్క లైన్స్ లో ఏమి ఇచ్చినాడు, ఏం ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ వాడినారు, ఏమి లిటరరీ డివైజెస్ వాడినారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక పోయం ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ స్టాంజా 1 ఉంది. మొదటి స్టాంజాలో ఏముంది పోయం అనేది ఒకసారి మనం చూద్దాం. మీకు ఇక్కడ రైట్ సైడ్ నేను ఆల్రెడీ రాసి పెట్టినాను. తర్వాత ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ లైన్ ఇక్కడ అండర్లైన్ చేయడం చూసింటారు మీరు. సో ఏదైతే పర్సానిఫికేషన్ అన్నానో ఎల్లో కలర్ లైన్ ఎక్కడెక్కడైతే హైలైట్ చేసినానో అవన్నీ పర్సానిఫికేషన్. సో అని మీకు నేను నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు మీడియం వాళ్ళైనా కావచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా కావచ్చు, ఈ పోయం ని నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా పూర్తిగా పోయం సమ్మరీతో పాటుగా అందులో వాడినటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్, లిటరరీ డివైజెస్ మొత్తం అన్ని కూడా మీకు క్లీన్ గా అర్థమవుతాయి. చాలా టైం కూడా తీసుకున్నాను. త్వరగా మీకు ఈ పోయం ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ అనలైజ్ చేస్తాను. తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుని ఈ క్లాస్ మనము ముగిద్దాం. సో ఫస్ట్ మనం పోయం చూద్దాం. I bring fresh showers for the thirsting flowers from the seas and the streams. I bear light shade for the leaves when laid in thy noonday dreams. From my wings are shaken the dews that waken the sweet birds everyone. When rocked to rest on their mother's breast, as she dances about the sun, I wield the flail of the lashing hail and whiten the green plains under, and then again I dissolve it in rain and laugh as I pass in thunder. సో ఇది ఫస్ట్ స్టాంజా. సో ఇప్పుడు మీకు ఈ ఫస్ట్ స్టాంజాలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏముంది, ఇక్కడ ఐ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈ ఏదైతే ఐ అనేది ఉందో ఏమి ఐ, ఇట్ ఈస్ ద క్లౌడ్ అన్నమాట. సో ఎక్కడైతే ఐ ఉందో ఇది వచ్చి ఏమి క్లౌడ్, ఇది క్లౌడ్, ఇది క్లౌడ్. అంటే క్లౌడ్ ఫస్ట్ పర్సన్ లో మాట్లాడుతా ఉంది. అంటే నేను అని మాట్లాడుతుంది ఇక్కడ అంతా కూడా ఎవరు, క్లౌడ్ మాట్లాడుతుంది అనమాట. అంటే పోయం క్లౌడ్ మాట్లాడడం జరిగింది. ఈ పోయంలో క్లౌడ్ మాట్లాడుతా ఉంది కనుక ఈ పోయంలో వాడేటువంటి మెయిన్ టెక్నిక్ ఏమంటే పర్సోనిఫికేషన్. సో ఏం మరి పర్సోనిఫికేషన్ అంటే ఏమి, ఇక్కడేమో పర్సోనిఫికేషన్ అని ఇచ్చేసినాను. మరి పర్సోనిఫికేషన్ అంటే ఏమి, దానికి అర్థం ఏమి అంటే ఏదైతే మనము
హ్యూమన్ కానిటువంటి ఉంటాయో, అంటే బెంచ్ కావచ్చు, కుర్చీ కావచ్చు, చైర్ కావచ్చు, ఇవన్నీ హ్యూమన్ కాదు కదా, కానీ వాటికి హ్యూమన్ లాగా అంటే హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ని ఆపాదించి ఎప్పుడైతే మనం పోయట్రీ రాస్తామో దాన్ని పర్సోనిఫికేషన్ అంటాము. ఇక్కడ క్లౌడ్ అనేది ఏమి మనిషి కాదు కదా, కానీ మనిషిలాగా మాట్లాడుదాం అనేది మొదలుపెట్టింది క్లౌడ్. అంటే మనిషి క్వాలిటీని క్లౌడ్ కి ఆపాదిస్తూ పోయట్ రాసినాడు కనుక ఈ పోయంలో ప్రధానంగా వాడినటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి పర్సోనిఫికేషన్. సో పర్సోనిఫికేషన్ ఈస్ ద లిటరరీ టర్మ్ ఆర్ లిటరరీ డివైస్ యూజ్డ్ బై ద పోయట్ ఫర్ ఇన్అనిమేట్ ఆబ్జెక్ట్స్ అజ్యూమింగ్ దట్ దే ఆర్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. అంటే పర్సోనిఫికేషన్ అనే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ని షెల్లీ ప్రధానంగా తీసుకొని ఈ పోయం ని రాయడం జరిగింది. అంటే క్లౌడ్ అనేది మనిషి కాదు, అయినా కూడా మనిషిలాగా దీనికి ఆపాదించి మనిషి గుణాన్ని ఆపాదించి అంటే మనిషిలాగా మాట్లాడడాన్ని ఆపాదించి రాసినాడు కనుక ఈ పోయంలో ప్రధానంగా మన షెల్లీ వాడిన టెక్నిక్ ఏమంటే పర్సోనిఫికేషన్ వాడినాడు. సో ఐ బ్రింగ్ ఫ్రెష్ అంటే ఏమి ఇక్కడ, నేను ఫ్రెష్ షవర్స్ ని తీసుకొస్తాను ఎవరి కోసము, థర్స్టింగ్ ఫ్లవర్స్ అంటే దాహంతో ఉన్నటువంటి ఫ్లవర్స్ ని, దాహం హమ్ అనుకుంటా, దాహంతో ఉన్నటువంటి పూల కోసం, దాహంతో ఉన్నటువంటి పూలు కరెక్ట్ గా తెలుగులో రాస్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఐ బ్రింగ్ ఫ్రెష్ ఫ్లవర్స్ అంటే ఏమి, తాజా షవర్స్ ని, ఐ బ్రింగ్ ఫ్రెష్ షవర్స్ టు ద థర్స్టింగ్ ఫ్లవర్స్ అంటే దాహంతో ఉన్నటువంటి పూలకు తను ఏం చేస్తా ఉంది, షవర్స్ ని తీసుకొస్తా ఉంది. అంటే రెయినే కానీ షవర్ లాగా, మనం షవర్ కింద నిలబడి స్నానం చేస్తే అలిసిపోయి వచ్చేసిన తర్వాత షవర్ కింద నిలబడి స్నానం చేస్తే ఎంత రిలాక్సింగ్ గా ఉంటుందో అలాంటి షవర్స్ ని ఏం తీసుకొస్తుంది, క్లౌడ్ తీసుకొని వస్తుంది. ఐ బ్రింగ్ ఫ్రెష్ షవర్స్ ఫర్ ద థర్స్టింగ్ ఫ్లవర్స్. ఎందుకు, మనకు వర్షం రావాలన్నా కూడా మేఘాలు ఉంటేనే వర్షం వస్తాయి కనుక మేఘం ఏం చేస్తాను, నేను వర్షాన్ని తీసుకొని వస్తాను ఎవరి కోసము, థర్స్టింగ్ ఫ్లవర్స్ కోసం తీసుకొస్తాను. సో ఇందులో మనకు ఈ ఫస్ట్ సెంటెన్స్ లోనే మనకు రెండు రకాలైనటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ వాడడం జరిగిందనమాట పిబి షెల్లీ. ఒకటి ఐ బ్రింగ్ ఫ్రెష్ లో వచ్చి పర్సోనిఫికేషన్, నెక్స్ట్ మీరు చూస్తే ఫ్రెష్ షవర్స్ ఫర్ ద థర్స్టింగ్ ఫ్లవర్స్ అనేది మనకి ఎక్కడ ఏముంది, ఇమేజరీ ఉంది. ఇమేజరీలో ఏముంది, వైవిడ్ ఇమేజెస్ ని క్రియేట్ చేస్తుంది. ఆ పదాలు వాడడం వల్ల ఏముంది ఇక్కడ, ఫ్రెష్ షవర్స్ ఫర్ ద థర్స్టింగ్ ఫ్లవర్స్ ఉన్నప్పుడు అలా జల్లులు కురుస్తున్నాడు, వాన జల్లు కురుస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏం, దాహంతో ఉన్నటువంటి ఈ పూలు అలా విచ్చుకొని ఏం చేస్తుంటాయి, ఆ నీటిని పీల్చుకుంటుంటాయి. సో ఇలా మన పదాలు రాయగానే మనకి ఏమనిపిస్తుంది, మన మైండ్ లో రకరకాలైనటువంటి ఇమేజెస్ క్రియేట్ అవుతుంది. సో అలాంటి టెక్నిక్ ని ఏం చేయమంటామంటే ఇమేజరీ అంటాం. సో ఫస్ట్ లైన్ ఏం చెప్తాంది, ఐ బ్రింగ్ ఫ్రెష్ షవర్స్ ఫర్ ద థర్స్టింగ్ ఫ్లవర్స్ అంటే తాను ఈ పూల కోసము ఏం చేస్తాంది, మేఘము వర్షాన్ని తీసుకొని వస్తుంది. ఫ్రమ్ ద సీస్ అండ్ ద స్ట్రీమ్, ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, నదుల నుంచి తర్వాత సముద్రాల నుంచి తను వర్షాన్ని తీసుకొని వస్తాను. అంటే ఏమవుతుంది, మనకు సైక్లిక్ సర్కిల్ ఉంటుంది. అంటే వాటర్ ఆవిరి అవ్వడం, వేపర్ కావడం వల్ల, ఎండపడడం వల్ల ఏమవుతుంది, ఆవిరిగా మారుతుంది నీరు. ఆవిరిగా మారిన నీరు ఏమవుతుంది, పైకి పోయిన తర్వాత ఘనీభవించి అక్కడ మళ్ళీ నీరుగా మారి సాలిడ్ స్టేట్ లోకి మారుతుంది. సాలిడ్ స్టేట్ లోకి మారిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఒక డ్యూ పాయింట్ కండెన్సేషన్ పాయింట్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఏమవుతుంది, వర్షం రూపంలో కిందికి వస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తాంది, తన క్లౌడ్ అనేది ఏం చేస్తుంది, ఒక సైక్లిక్ రూపాన్ని సృష్టించుకుంటుంది, సైక్లిక్ రూపాన్ని చూపిస్తుంది అనమాట. అంటే వాటర్ ఏమవుతుంది ఇక్కడ, సాలిడ్ స్టేట్ లో నదుల్లో నుంచి సీలో నుంచి మనకి ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ ఏమవుతుంది, వాటర్ వేపర్ ఫామ్ లోకి మారిపోతుంది. తర్వాత పైకి పోయిన తర్వాత ఏమవుతుంది, సాలిడ్ స్టేట్ ఉంది, తర్వాత ఇది వచ్చి గ్యాస్, వాటర్ వేపర్ గ్యాషియస్ స్టేట్ వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చి వాటర్ మాలిక్యూల్స్ లాగా అంటే క్రిస్టల్స్ లాగా మారుతుంది. అంటే ఇక్కడ సాలిడ్ స్టేట్ లోకి, ఇది సాలిడ్ స్టేట్, ఇది గ్యాషియస్ స్టేట్, మళ్ళీ ఇది సాలిడ్ స్టేట్ లోకి మారుతోంది అనమాట. తర్వాత ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇది వచ్చి లిక్విడ్ స్టేట్, ఇది వచ్చి లిక్విడ్ స్టేట్. తర్వాత ఇక్కడ నుంచి పోయేటప్పటికి వాటర్ వేపర్ గ్యాషియస్ స్టేట్, గ్యాషియస్ స్టేట్ నుంచి ఏమవుతుంది, మళ్ళీ ఇది క్రిస్టల్ అంటే మేఘంలోకి మారిపోతుంది అనమాట. మేఘంలో మారిపోయిన క్రిస్టల్ స్టేట్ లో ఉంటుంది. కండెన్సేషన్ పాయింట్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుంది, లిక్విడ్ స్టేట్ లోకి మారిపోయి తిరిగి మళ్ళీ భూమి మీదకి వస్తుంది. సో ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ అనమాట. ఈ సైక్లిక్ ప్రాసెస్ ని పోయం లో మనకు పోయిట్ పిబి షెల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు క్లౌడ్ రూపంలో. సో ఐ బ్రింగ్ ఫ్రెష్ షవర్స్ ఫర్ ద థర్స్టింగ్ ఫ్లవర్స్ ఫ్రమ్ సీ
సీస్ అండ్ ద స్ట్రీమ్. తాను నదుల నుంచి సముద్రాల నుంచి నీటిని పైకి తీసుకొని పోయి ఏం చేస్తుంది, అక్కడ నుంచి షవర్స్ రూపంలో, వర్షం రూపంలో కిందికి తీసుకొని వస్తుంది. నెక్స్ట్ ఏమంటుంది, ఐ బేర్ లైట్ షేడ్ ఫర్ ద లీవ్స్ వెన్ లేడ్ ఇన్ ద నూన్ డే డ్రీమ్స్. అంటే ఏమవుతుంది, మిట్ట మధ్యాహ్నము అది ఏం చేస్తుంది, ఆకులు ఏం చేస్తున్నాయి, నిద్రపోతున్నప్పుడు తను ఏం చేస్తుంది, ఒక లైట్ షేడ్ గా అంటే మారిపోతా, అంటే మేఘం పైన వస్తుందని మనం చాలా సార్లు చూసింటాము. ఎర్రటి ఎండలో ఎండాకాలంలో పోతుంటాం, సడన్ గా ఒక మేఘం దూరంలో కనిపిస్తా ఉంటుంది, దాని కింద నీడ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తాం, జెట్ స్పీడ్ లో దాని కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మేఘం కింద నిలబడితే మనకు ఎండ లేకుండా ఆ మేఘం కాపాడుతుంది, అడ్డుపడుతుంది అనమాట. సో ఐ బేర్ లైట్ షేడ్ ఫర్ ద లీవ్స్ వెన్ లేడ్ ఇన్ దేర్ నూన్ డే డ్రీమ్స్. అంటే అది మధ్యాహ్నం పూట, మిట్ట మధ్యాహ్నం పూట ఆకులన్నీ కూడా కలలు కంటూ ఉన్నప్పుడు ఇది తను షేడ్ లాగా పనిచేస్తుంది. ఎలా, ఫ్రమ్ మై వింగ్స్ ఆర్ షేకెన్ ద డ్యూస్ దట్ వేకెన్ ద స్వీట్ బర్డ్స్ ఎవ్రీ వన్. ఇక్కడ కూడా పర్సానిఫికేషన్ వాడడం జరిగింది. ఫ్రమ్ మై వింగ్స్ ఆర్ షేకెన్ అంటే తన రెక్కల్ని అది ఏం చేస్తుంది, విదిలించి మాట్లాడుతా అనమాట. సో ఇక్కడ దీనికి మనకు ఈ యొక్క ఫ్రమ్ మై వింగ్స్ ఆర్ షేకెన్ అనే దానికి యాక్చువల్ గా పర్సానిఫికేషన్ లో దేనికి వాడుతున్నారంటే, ఫ్రమ్ మై వింగ్స్ ఆర్ షేకెన్ ద డ్యూస్ దట్ వేకెన్ ద స్వీట్ బర్డ్స్ అనేది పర్సానిఫైస్ ద క్లౌడ్ యాజ్ బీయింగ్ ద వింగ్స్. అంటే రెక్కలతో, తన రెక్కలతో ఎలాగైతే కోడి తన పిల్లల్ని రెక్కలతో కాపాడుకుంటుందో అలా ఏం చేస్తుంది క్లౌడ్, తన యొక్క రెక్కలు చాచి ఇదేం చేస్తుంది, తనకు వేకెన్ దట్ స్వీట్ బర్డ్స్ ఎవ్రీ వన్. సో ఇంకొకసారి దాని స్టాంజా యొక్క మీనింగ్ మనం చూద్దాం. ఇక్కడ ఏం చెప్తుంది అది, flowers are provided shade for the leaves during the heat of the day. The cloud shakes dew from its wings, nurturing the earth and causing birds to bloom. తన యొక్క రెక్కల్ని చాచి అది ఏం చేస్తుంది, తన యొక్క రెక్కల మీద నుంచి వర్షపు చినుకుల్ని అది భూమి మీదకి కిందికి విదిల్చడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి అర్త్ మీద ఉన్నటువంటి బర్డ్స్ ఏమవుతున్నాయి అంటే మొగ్గలు ఏమవుతున్నాయి, పువ్వులుగా లేకపోతే పూలుగా వికసిస్తున్నాయి అన్నమాట. అంటే ఈ అర్త్ భూమి మీద ఉన్నటువంటి మొగ్గలు ఏమిటిగా మారుతున్నాయి, పువ్వులుగా మారుతున్నాయి అన్నమాట. అంటే తను ఏం చేస్తుంది, తన యొక్క రెక్కలని విదిలించి ఆ రెక్కల మీద తెచ్చినటువంటి నీటి చుక్కల్ని విదిలించడం వల్ల భూమి మీద ఉన్నటువంటి ఇటువంటి పువ్వులు ఏమవుతున్నాయి, మొక్కలు ఏమవుతున్నాయి, పువ్వులుగా మారుతున్నాయి. తెలుగులో మాట్లాడడం కష్టమైపోయింది, ఇంగ్లీష్ హిందీ మాట్లాడి. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది ఇక్కడ మనకు, వెన్ రాక్డ్ టు రెస్ట్ ఆన్ దేర్ మదర్స్ బ్రెస్ట్. సో ఇక్కడ ఏముంది, వెన్ రాక్ టు రెస్ట్ ఆన్ ద మదర్స్ బ్రెస్ట్ వచ్చి ఇమేజరీ అన్నమాట. సో ఇక్కడ ఇమేజెస్ వాడు, రాక్ టు రెస్ట్ ఆన్ ద మదర్స్ బ్రెస్ట్. ఏం దీని అర్థం, రాక్ టు రెస్ట్ ఆన్ ద మదర్స్ బ్రెస్ట్ అంటే ఈ యొక్క ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ యొక్క ఇమేజరీ యొక్క ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ యొక్క అర్థం ఏముంది ఒకసారి చూద్దాం. ఇమేజరీ, rock to rest on their mother's breast conveys a soothing, nurturing image of nature as a mother cradling for her children. అంటే తన యొక్క మదర్, ఒక తల్లి ఎలాగైతే తన పిల్లల్ని నర్చర్ చేస్తుందో అలాగే ఇక్కడ మనకి ఏం చేస్తుంది, తన యొక్క ఈ యొక్క దీన్ని ఏమంటారు, ఈ మేఘం కూడా అలాగా పనిచేస్తా ఉందన్నమాట. సో ఇంకొక ఇమేజరీలో మనకి ఏమి ఇచ్చినాం అక్కడ, ఫ్రెష్ షవర్స్ ఫర్ ద థర్స్టింగ్ ఫ్లవర్స్ అనేది మనకి ఏం చేస్తుంది, నొరిషింగ్ ప్లాంట్స్ అన్నమాట. ఇక్కడ మేఘం తల్లిలాగా ఏం చేస్తుంది, ఫ్లవర్స్ ని నొరిష్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తుంది, సూదింగ్ అండ్ నర్చరింగ్ ఇమేజ్ ఆఫ్ నేచర్ యాజ్ ఎ మదర్ క్రేడ్లింగ్ హర్ చిల్డ్రన్ అన్నమాట చూపిస్తుంది. యాజ్ షీ డాన్సెస్ అబౌట్ ద సన్. అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఏముంది, ఐ వీల్డ్ ద ఫ్లేల్ ఆఫ్ ద లాషింగ్ హెయిల్ and whiten the green plains under, and then again dissolve it in rain and laugh as a passing thunder. సో ఇది మొత్తం కూడా ఏం చేస్తుంది ఇక్కడ దీంట్లో, తన యొక్క పని అంటే మేఘం వచ్చి ఏం చేస్తుంది, నీటినిచ్చి పువ్వులకి, తర్వాత మొగ్గలకి, తర్వాత ఇటువంటి రకరకాల దాన్ని ఏం ఆకులకి అంతటికి షేడ్ ఇవ్వడం, ప్రాణం ఇవ్వడం చేసిన తర్వాత ఐ వీల్ ద ఫ్లేల్ ఆఫ్ ద లాషింగ్ హెయిల్. ఏముంది ఇక్కడ, ఫీల్డ్ ఆఫ్ ద లాషింగ్ హెయిల్ అనేది మెటఫర్. మెటఫర్ అంటే ఏం నేర్చుకున్నాం మనము, comparison between two dissimilar things without using like and
అండ్ యాజ్, లైక్ కానీ యాజ్ కానీ ఆర్ యాజ్ కానీ వాడకుండా రెండిటి మధ్య కంపారిజన్ చేస్తే దాన్ని ఏమంటాము మెటఫర్ అంటాం. సో ఇక్కడ మెటఫర్ ఏముంది, ఇక్కడ మనకు ఐ వీల్ ద ఫ్లెయిల్ ఆఫ్ లాషింగ్ హెయిల్ అనే దాంట్లో మెటఫర్ ఉందన్నమాట. ఏం దీని అర్థం, కంపేర్ ద క్లౌడ్స్ రెయిన్ స్టార్మ్ టు ఎ ఫ్లెయిల్, ఏ ఫార్మింగ్ టూల్ అన్నమాట. ఇక్కడ ఏముంది, ఫ్లెయిల్ ని కంపేర్ చేస్తా ఉంది, తన యొక్క కంపేర్స్ ద క్లౌడ్స్ రెయిన్ స్టార్మ్ టు ఎ ఫ్లెయిల్ అన్నమాట. అంటే తన యొక్క రెయిన్ స్టార్మ్ ని ఏం చేస్తుంది, ఫ్లెయిల్ తో కంపేర్ చేస్తుంది. ఫ్లెయిల్ అంటే ఎ ఫార్మింగ్ టూల్ తో అది కంపేర్, రెండింటికి ఏమాత్రం పోలిక లేదు. లైక్ కానీ యాజ్ కానీ వాడుకోకుండా ఇక్కడ ఏం చేస్తుంది, కంపారిజన్ చేస్తుంది. అలాగే ఇంకొకటి కూడా గ్రీన్ లైన్ అండర్లైన్ చేస్తాను, ఇక్కడ చూస్తే అలిటరేషన్. అలిటరేషన్ అంటే ఏమి, రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ సౌండ్ అన్నమాట. లాషింగ్ హెయిల్ లో లాషింగ్ హెయిల్, సో ఈ రెండు పదాలు ఒకే రకంగా సౌండ్ వస్తుంది కనుక దీన్ని మనం అలిటరేషన్ అంటాము. నెక్స్ట్ వైట్ అండ్ ద గ్రీన్ ప్లెయిన్స్ లో కూడా ఏమవుతుంది, అలిటరేషన్ వాడబడడం జరిగింది. అంటే ఫస్ట్ స్టాంజాలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే, ఒకసారి ఇంగ్లీష్ లో చదివి మీకు నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ ద ఫస్ట్ స్టాంజా ద క్లౌడ్ ఇస్ పర్సానిఫైడ్ యాజ్ లైఫ్ గివింగ్ ఫోర్స్. అంటే ఈ మొత్తం ఫస్ట్ స్టాంజాలో తను ఏమనుకుంటాంది, లైఫ్ గివింగ్ ఫోర్స్ అంటే భూమి మీద ఉన్నటువంటి పూలుకి పళ్ళకి తర్వాత ఆకులకి రకరకాల వాటికి తను ప్రాణం పోస్తుంది అంటూ ఇది చెప్తాంది అనమాట. ఇట్ బ్రింగ్స్ రెయిన్ ఫ్రెష్ షవర్స్. ఇక్కడ ఫ్రెష్ షవర్స్ అంటే ఏమి, రెయిన్ అన్నమాట. రెయిన్ ని తను తీసుకొస్తాంది. ఇట్ బ్రింగ్స్ ఫ్రెష్ షవర్స్ రెయిన్ టు ద ఫ్లవర్స్ అండ్ ప్రొవైడ్ షేడ్ ఫర్ లీవ్స్ డ్యూరింగ్ ద హీట్ ఆఫ్ ద డే. ద క్లౌడ్ షేక్స్ dew from its wings, nurturing the earth and causing birds to bloom. The cloud also has a destructive aspect. కేవలం ప్రాణం ఇవ్వడే కాదు, దానికి కావాలంటే అది డిస్ట్రక్షన్ చేసే పవర్ కూడా ఉంది. యాజ్ ఇట్ అన్లీషెస్ హెయిల్ అండ్ థండర్ స్టార్మ్. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, హెయిల్ ని థండర్ స్టార్మ్ ని అంటే ఏమి, వడగండ్ల వారిని తర్వాత గాలి వారిని సృష్టించే శక్తి కూడా దీనికి ఉందన్నమాట. యాజ్ ఇట్ అన్లీషెస్ హెయిల్ అండ్ థండర్ స్టార్మ్, వైటనింగ్ ద గ్రీన్ ప్లెయిన్స్ విత్ ఇట్స్ లాషింగ్ హెయిల్ బట్ లేటర్ డిజాల్వింగ్ ద డిస్ట్రక్షన్ ఇన్ రెయిన్. సో ఇక్కడ ఏమవుతుంది, వడగండ్ల వాళ్ళతో మొత్తం భూమిని అంతా కూడా తెల్లగా మార్చేయగలిగే శక్తి కూడా ఈ యొక్క క్లౌడ్ కుందని చెప్తాను అనమాట. ద క్లౌడ్ సింబలైజింగ్ బోత్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్. సో క్లౌడ్ ని ఇక్కడ ఫస్ట్ స్టాంజాలో ఎలాగ చూపిస్తున్నాడు పిబి షెల్లీ, ఇట్ ఈస్ షోన్ యాజ్ ఏ క్రియేటర్ యాజ్ వెల్ యాజ్ డెస్ట్రాయర్. అంటే మనం ఇంతకు ముందు చదువుకున్నాము, రొమాంటిక్ పోయిట్స్ నేచర్ యొక్క పవర్ ని డెపిక్ట్ చేస్తారు, చూపిస్తారు అనమాట వాళ్ళ పోయిటరీలో. సో ఇక్కడ పిబి షెల్లీ ఫస్ట్ స్టాంజాలో ఏం చేసినాడు, ఈ యొక్క క్లౌడ్ ని ఒక డెస్ట్రాయర్ గాను చూపించినాడు, ఒక క్రియేటర్ గాను కూడా చూపించినాడు అనమాట. ద క్లౌడ్ సింబలైజెస్ బోత్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్. ఆర్ క్రియేటర్ అండ్ డెస్ట్రాయర్ laughs as it passes and I laugh as I pass in thunder అనేది ఏముంది ఇక్కడ, అనమటోపియా అంటాం. అనమటోపియా అంటే ఏమి, is a word that sounds like the sound it refers to. అంటే ఎలాగైతే పలుకుతున్నామో అలాగే, అంటే ఎలాగైతే ధ్వనిస్తా ఉందో అలాగే రాసినటువంటి పదాలని మనం ఏమంటామంటే అనమటోపియా అంటాం. అంటే అనమటోపియా is a word that sounds like the sound it refers to. సో స్లామ్ అని స్ప్లాష్ అని ఏవైతే మన పదాలు ఉన్నాయో అవి అనమటోపియా కిందకి వస్తాయి. సో లాఫ్స్ యాజ్ ఎ పాస్ ఇన్ ద థండర్ అనే దాంట్లో అనమటోపియాని యూజ్ చేయడం జరిగింది అన్నమాట. ద క్లౌడ్ సింబలైజెస్ బోత్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్, లాఫ్స్ యాజ్ ఇట్ పాసెస్ ఇండిఫరెంట్ టు ద ఎఫెక్ట్స్ ఇట్ కాజెస్. తను వచ్చింది, వర్షం కురిపించింది, తిరిగి వెళ్ళిపోతుంది, ఏం పట్టించుకోవడం లేదు ఏం జరిగింది అనేది. దిస్ ఎంఫసైజెస్ ద డ్యువాలిటీ ఆఫ్ నేచర్స్ నర్చరింగ్ అండ్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్, షోకేసింగ్ ద సైక్లిక్ నేచర్ ఆఫ్ నేచర్ అన్నమాట. అంటే ఇది యొక్క నేచర్ యొక్క పవర్ ని మనకు ఫస్ట్ స్టాంజాలో పిబి షెల్లీ ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సమ్మరీ ఒకటే కాదు గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ అన్నిటిని గుర్తుపెట్టుకొని ఏ లైన్ లో ఏ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది అనేది కూడా నేర్చుకోవచ్చు. ఇంకొకటి కూడా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఉంది, అది కూడా ఒకసారి మీకు నేను చెప్పేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట. కలర్ ఒకటి, కలర్ ఏది తీసుకున్నాం, వైట్ తీసుకున్నాం. ఓకే రైట్, వైట్ కలర్ లో చెప్తాను. ఇక్కడ ఏముంది, ఐ బేర్ లైట్ షేడ్స్ ఫర్ ద లీవ్స్ వెన్ లేట్
లేడ్ అయిన తర్వాత ఇక్కడ సెంటెన్స్ కంప్లీట్ కాకుండా ఏమవుతుంది, ఈ వాక్యాన్ని మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తుంది. ఐ బేర్ లైట్ షేడ్ ఫర్ ద లీవ్స్ వెన్ లేడ్ ఇన్ దేర్ నూన్ డే డ్రీమ్స్ లో సెంటెన్స్ పూర్తి ఇక్కడ కంప్లీట్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే ఎంజాన్మెంట్ అంటారు. ఎంజాన్మెంట్ అంటే ఎంజాన్మెంట్ ప్రొనౌన్సియేషన్ అనుకుంటా. ఎంజాన్మెంట్ అంటే ఏదైతే సెంటెన్స్ చివర్లో ఎండ్ కాకుండా నెక్స్ట్ లైన్ లోకి పాస్ అవుతుందో దాన్ని ఎంజాన్మెంట్ అని ఒక ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ని ఇక్కడ వాడడం జరిగింది. సో ఫస్ట్ స్టాంజాలో ఇంత విషయం ఉందన్నమాట. ఇన్ని రకాలైన ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ని పిబి షెల్లీ వాడినాడు. ముఖ్యంగా ఫస్ట్ స్టాంజాలో మనం నేర్చుకోవాల్సింది ఏమంటే పిబి షెల్లీ హ్యాస్ షోన్ ద క్లౌడ్ యాజ్ బోత్ డెస్ట్రాయర్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రియేటర్. క్రియేట్ చేసే శక్తి ఉంది, డెస్ట్రాయ్ చేసే శక్తి కూడా క్లౌడ్ ఉందంటూ తను చూపించడం జరిగింది. కానీ ఇదంతా ఎవరు చెప్పినారు? క్లౌడ్ చెప్తాదన్నమాట. నాకు డెస్ట్రాయ్ చేసే పవర్ ఉంది, క్రియేట్ చేసే పవర్ ఉందంటూ మనకు ఇక్కడ రెయిన్ క్లౌడ్ చెప్తాను కనుక దీన్ని పర్సానిఫికేషన్ అంటాం. సెకండ్ స్టాంజాకి వచ్చేటప్పటికి ఏముంది ఒకసారి చూద్దాం. సెకండ్ స్టాంజాలో ఏముంది? ఇక్కడ కూడా పర్సానిఫికేషన్ ఉంది, మెటాఫోర్స్ ఉన్నాయి, ఇమేజరీ ఉంది, సింబాలిజం ఉంది, యాక్సిమోర్ ఉంది. సో ఏవేవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో దాన్ని నేను అండర్లైన్ చేయడం జరిగింది. ఐ, సో మళ్ళీ ఐ వచ్చింది ఇక్కడ. సో ఐ అంటే ఎవరు ఇక్కడ? మళ్ళీ క్లౌడ్ అన్నమాట. సో ఎక్కడెక్కడైతే ఐ ఉందో ఈ పోయంలో ఎవరు ఐ అంటే ఎవరు? క్లౌడ్ మాట్లాడతారు. క్లౌడ్ చెప్తాను ఫస్ట్ పర్సన్ నేరేషన్ లో క్లౌడ్ తనంతకు తానే మనిషిలాగా మాట్లాడుతూ ఉందన్నమాట. సో ఇక్కడ ఐ అనేది ఏముంది? మళ్ళీ క్లౌడ్ అన్నమాట. ఇది కూడా క్లౌడ్. ఐ sift the snow on the mountains below, and their great pines grow august, and all the night it's my pillow white, while asleep in the arms of the blast, sublime on the towers of my ski boards, lightning my pilot sits. In a cavern under its fettered the thunder, it struggles and howls at fits, over earth and ocean with gentle motion. This pilot is guiding me, lightning pilot antandi. This pilot is guiding me, lured by the loves of the genial that move in the depth of the purple sea, over the rills and the crags and the hills, over the lakes and the plains, wherever he dreamed, under mountain or stream. The spirit he loves remains, and I all the while bask in heaven's blue smile, whilst he is dissolving in rains. సో ఇందులో మనం ఇంకా ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఒకసారి చెప్పినా కనుక మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఇందులో ఏముంది? ఐ సిఫ్ట్ ద స్నో, నేను ఒక మనిషిలాగా మాట్లాడతాను కనుక ఈ లైన్ లో మనం ఏం చేసినాము? పర్సానిఫికేషన్ వాడడం జరిగింది. నెక్స్ట్ ఇమేజరీకి వచ్చేటప్పటికి పిల్లో వైట్ అంటే తెల్ల వైట్ పిల్లో లాగా తయారు చేస్తాను, అక్కడ ఒక ఇమేజరీ వాడినాం. తర్వాత ఆర్మ్స్ ఆఫ్ ద బ్లాస్ట్ అనేది కూడా ఇక్కడ ఇమేజరీ వాడడం జరిగింది. నెక్స్ట్ మెటఫర్ అంటే కంపారిజన్ బిట్వీన్ టూ అన్లైక్ థింగ్స్ వితౌట్ యూజింగ్ లైక్ అండ్ యాజ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మెటఫర్ ఇచ్చి లైట్నింగ్ మై పైలట్ సిట్స్ అనేది మెటఫర్ వాడినాం. తర్వాత మనకు సింబాలిజం వచ్చేటప్పటికి మరి లైట్నింగ్ అనేది సింబాలిజం గా వాడినాం. సింబాలిజం అంటే ఆ యొక్క బొమ్మల్ని అలాగా చూపిస్తూ సింబల్స్ మనకు చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ థండర్, సో లైట్నింగ్ అనేది సింబాలిజం, థండర్ అనేది సింబల్స్ వాడడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇట్ స్ట్రగుల్స్ అండ్ హౌల్స్ అట్ ఫిట్స్, తర్వాత జెంటిల్ మోషన్. ఈ రెండు ఆక్సిమోరన్ అని అంటాం. ఏమి ఆక్సిమోరన్ అంటే? ఆక్సిమోరన్ ఇస్ ఎ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంబైన్స్ కాంట్రడిక్టరీ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ టు క్రియేట్ ఎ న్యూ మీనింగ్. అంటే ఆపోజిట్ పదాలని కలుపుతుంది అనమాట. హౌల్స్ అట్ ఫిట్స్ ని జెంటిల్ మోషన్ ఒకటి, జెంటిల్ ఒకటి, ఈ రెండు కాంట్రడిక్టెడ్ వర్డ్స్ ని కలిపి ఏం చేస్తుంది? కొత్త మీనింగ్ సృష్టిస్తుంది. ఆక్సిమోరన్ ఇంకోటి ఏమంటాం? రిటోరికల్ డివైస్ దట్ జక్స్టపోజెస్ అపోజింగ్ వర్డ్స్. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ వర్డ్స్ ని పక్క పక్కనే వాడడం వల్ల ఒక కొత్త అర్థాన్ని ఇది సృష్టిస్తుంది అనమాట. సో ఇది ఈ స్టాంజాలో వాడేటువంటి ఫిగర్స్ ఆఫ్ పర్సానిఫికేషన్ వాడినాం, మెటఫర్ వాడినాం, ఇమేజరీ వాడినాం, సింబాలిజం వాడినాం అండ్ ఆక్సిమోరన్ వాడినాం. తర్వాత ఈ స్టాంజా 2 కి అర్థం ఏమి, సమరీ ఏమి ఒకసారి లైట్ గా చెప్పేస్తాను. ఇంగ్లీష్ చదువుతాను, తర్వాత మీకు తెలుగులో దానికి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సమరీ ఏముంది ఇక్కడ స్టాంజా 2 లో? ద క్లౌడ్ షిఫ్ట్స్ ఇట్స్ రోల్ టు ద వింటర్. సో ఫస్ట్ స్టాంజా ఏమో వర్షాకాలంలో వర్షం తీసుకొచ్చింది. సెకండ్ స్టాంజాకి ఏమి? ద క్లౌడ్ షిఫ్ట్స్ ఇట్స్ రోల్స్ టు వింటర్ సీజన్ తీసుకొస్తుంది. సో వింటర్ లో ఏం చేస్తామో చూద్దాం. ద క్లౌడ్ షిఫ్ట్స్ ఇట్స్ రోల్ టు ద వింటర్, షిఫ్టింగ్
sifting snow over the sifting snow over the mountains where the pines tremble under its weight. అంటే ఇదేం చేస్తుంది, వర్షాకాలంలో వర్షం ఏమో తీసుకొస్తుంది, చలికాలం ఏం చేస్తుంది, విపరీతమైనటువంటి స్నోని కురిపిస్తుంది అనమాట. ఆ యొక్క పర్వతాల పైన మంచుని కురిపిస్తుంది. ఆ మంచు కురడం వల్ల ఏమవుతుంది, పైన్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో as if the snow on the mountains below and the great pines grown august. అంటే ఆ యొక్క పెద్ద పెద్దటువంటి పైన్ ట్రీస్ ఏమవుతున్నాయి, మౌంటైన్స్ మీద ట్రెంబుల్ గజగజ వణికిపోతున్నాయి ఆ యొక్క స్నో యొక్క బరువుకి. ద క్లౌడ్స్ పిల్లో ఇస్ a snow covered mountain. ఇక్కడ ఏమంటుంది, పిల్లో వైట్ ఉంచండి, ద స్నో అండ్ all the night it's my pillow white while I sleep in the arms of the blast. ఇక్కడ ఏమంటుంది, the clouds pillow, ఇదైతే ఉందో పిల్లో చూపిస్తాను చూడండి, the clouds pillow is the snow covered mountain. సో ఈ పిల్లో అనేది ఏముంది, ఈ యొక్క ఏవైతే మంచుతో కప్పబడినటువంటి మౌంటైన్స్ ఉన్నాయో స్నో కవర్డ్ మౌంటైన్స్ చూపిస్తుంది. the clouds pillow is the snow covered mountains and it rests while being carried by the blast. అంటే ఆ యొక్క విండ్ విపరీతంగా వస్తున్నప్పుడు కూడా అది చూస్తుంది అనమాట. లైటనింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద పైలట్. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పైలట్ అనే పదం ఎక్కడైతే ఉందో ఇట్ ఈస్ రెఫరింగ్ టు ద లైటనింగ్ అన్నమాట. సో విండ్ దీని యొక్క ఏమంటారు, మన మేఘానికి పైలట్ అనమాట. అంటే క్లౌడ్ కి పైలట్ PILOT అంటే ఎలా పోవాలి ఎలా రావాలి అంటూ చూపించేది వచ్చి పైలట్ వచ్చి లైట్నింగ్ అనమాట. LIGHTNING. లైట్నింగ్ అనేది ఇది మనకు ఈ మేఘానికి ఇది పైలట్ లాంటిది అనమాట. ఓకే, సో lightning described as its pilot guides the cloud across the sky. The thunder is described as being imprisoned below in a cavern, struggling and howling to break free. So ఇక్కడ మనకు థండర్ ని బంధించేసినారు అన్నమాట. ఇక్కడ లైట్నింగ్ ఏమో పైలట్ లాగా పనిచేస్తుంది, కానీ థండర్ ఏం చేసినాడు, ఖైదీ లాగా దీంట్లో మనకు క్రెవెన్ అని ఎక్కడో లోయల్లో దాన్ని బంధించడం జరిగింది. The thunder is described as being imprisoned below in a cavern, struggling and howling to break free. The cloud moves across the earth and ocean in a gentle motion. చూడండి, it struggles and howls at fits అయిపోయింది. ఇక్కడ థండర్ గురించి చెప్తాను, లైట్నింగ్ ఏమో పైలట్, థండర్ ఏమో ఇక్కడ కింద బంధించేసినారు. తర్వాత it struggles and howls at fits అయిపోయిన తర్వాత over the earth and ocean with gentle motion this pilot is guiding me. అంటే ఈ మేఘము భూమి మీద కానీ మహాసముద్రాల మీద కానీ ఎలా పోవాలి అంటూ ఈ యొక్కటువంటి లైట్నింగ్ ఏం చేస్తాను, పైలట్ లాగా తన్ని ముందుకు తీసుకుపోతాను. లూట్ బై ది లో ఆఫ్ ది జీనీ దట్ మూవ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ ద పర్పుల్ సీ. మళ్ళీ దీనికి ఒక ప్రేమికుడే ఉన్నాడు. ద క్లౌడ్ ఇక్కడ ఉంది, ఇది వచ్చేటప్పటికి ఏముంది మళ్ళీ, ద థండర్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ బీయింగ్ ఇంప్రిజన్డ్ బిలో ఇన్ ద క్లౌడ్ మూవ్స్ అక్రాస్ ద ఎర్త్ అండ్ ఓషన్ జెంటిల్ మోషన్ డ్రాన్ బై ద మిస్టికల్ జీనియల్ ఆఫ్ ద సీ అన్నమాట. ఇది సీలో ఏదో జీని అనేది ఒకటి ఉంటుంది అనమాట, దాన్ని చూసుకుంటే ఇది పైన మూవ్ అవుతుంటుంది. ఓవర్ ద రిల్స్ అండ్ ద క్రాక్స్ అండ్ ద హిల్స్, అంటే కొండల మీద పర్వతాల మీద భూమి మీద, ఓవర్ ద లేక్స్ అండ్ ద ప్లెయిన్స్, వేర్ ఎవర్ హి డ్రీమ్ అండర్ ద మౌంటైన్ ఆర్ స్ట్రీమ్. సో దిస్ స్టాంజా includes the cloud's power over the elements while also depicting its serene yet powerful movement over the earth. The spirit he loves remains, and I all the while bask in the heavens blue smile whilst he is dissolving in rain. So ఇది మనకు సెకండ్ స్టాంజాలో ఈ యొక్కటువంటి మేఘం యొక్క పవర్ ని చూపిస్తుంది. ఈ యొక్క లైన్స్ ఇంకొకసారి బాగా మీరు చదువుకోండి. నాకు గుర్తున్నంతవరకు ఏముందంటే, ఈ మేఘాన్ని మన యొక్క పైలట్ అనేటువంటి లైట్నింగ్ భూమి మీద మహాసముద్రం మీద తీసుకెళ్తున్నప్పుడు జీని అనేది ఒకటి కింద ఉంటుంది అనమాట, దాంతో ప్రేమలో పడుతుంది. తర్వాత దాన్ని చూసుకుంటే ఇది అక్కడికి ఇక్కడి ఎక్కడెక్కడో మొత్తానికి మేఘం తిరుగుతూ ఈ లైట్నింగ్ తిరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడు ఏం చేస్తుందంటే ఈ మేఘం మాత్రము అండ్ ఐ ఆల్ ద వైల్ బాస్క్, అదేమో బిజీగా ఉంటుంది, దాన్ని తిరుగుతూ ఉంటుంది. కానీ ఇది ఏమవుతుంది, మేఘం అండ్ ఐ ఆల్ వైల్ బాస్క్ ఇన్ ద హెవెన్స్ బ్లూ స్మైల్, అంటే ఇది ఒక హ్యాపీగా ఉంటుంది. వైల్ ఇట్ ఈస్ డిజాల్వింగ్ ఇన్ రెయిన్స్, అది మేఘం ఏం చేస్తుంది, వర్షంగా మళ్ళీ మారుతూ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు థర్డ్
స్టాంజాలోకి ఒకసారి వెళ్దాం. సో థర్డ్ స్టాంజా ఎక్కడుంది? రైట్, థర్డ్ స్టాంజా ఇక్కడుంది. రైట్, ఫైన్. థర్డ్ స్టాంజా కొంచెం చిన్నగానే ఉంది. థర్డ్ స్టాంజా మనం ఒకసారి చూసుకొని ఇందులో ఇచ్చినటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ కూడా చూసుకొనేసేసి మనము త్వరగా పోయం కంప్లీట్ చేసుకుందాం. The sanguine sunrise with his meteor eyes and his burning plumes outspread leaps on the back of my sailing rack when the morning star shines dead, as on the jog of a mountain crag which an earthquake rocks and swings. An eagle alit one moment may sit in the light of its golden wings, and when sunset may break from the lit sea beneath, it odors of rest and of love, and the crimson pall of eve may fall from the depth of heaven above. With wings folded I rest on my airy nest, as still as a brooding dove. ఇందులో పర్సోనిఫికేషన్ ఏముంది? ది సాంగ్విన్ సన్ రైజ్ విత్ హిస్ మీటియోర్ ఐస్, క్లౌడ్ చెప్తుంది పర్సోనిఫికేషన్. నెక్స్ట్ మనకి ఇక్కడ అలిటరేషన్ వచ్చి బర్నింగ్ ప్లూమ్స్ అనేది అలిటరేషన్ వాడడం జరిగింది. మెటాఫర్ వచ్చి లీప్స్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ మై సేలింగ్ ర్యాక్ అనేది మెటాఫర్ వాడడం. సిమిలీ వచ్చేటప్పటికి ఈగల్ అలైట్ వన్ మూమెంట్ మే సిట్ అనేది సిమిలీ వాడడం జరిగింది. నెక్స్ట్ పర్సోనిఫికేషన్ సన్సెట్ మే బ్రీత్ అనేది పర్సోనిఫికేషన్. ఇమేజరీకి వచ్చేటప్పటికి క్రిమ్సన్ పాల్ ఆఫ్ ఈవ్ అనేది ఇమేజరీ, వింగ్స్ ఫోల్డెడ్ ఐ రెస్ట్. సో ఇందులో పర్సోనిఫికేషన్, సిమిలీ, మెటాఫర్, ఇమేజ్ అండ్ అలిటరేషన్ వాడడం జరిగింది అనమాట. ఈ యొక్క స్టాంజాకి థర్డ్ స్టాంజాకి మీనింగ్ ఏమో ఒకసారి మనం చూద్దాం. స్టాంజా 3 లో ఏం చెప్తాంది? ది స్టాంజా 3 డిస్క్రైబ్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ ద క్లౌడ్ అండ్ ద సన్. అంటే ఈ యొక్క స్టాంజాలో ఏం చేస్తుంది? క్లౌడ్ ఏమిటితో ఇంటరాక్ట్ అవుతుంది? సన్ తో ఇంటరాక్ట్ అవుతుంది. సూర్యునికి క్లౌడ్ కి మధ్య జరిగినటువంటి ఇంటరాక్షన్ ని మనకు థర్డ్ స్టాంజాలో పిబి షెల్లీ చెప్తున్నాడు, అంటే క్లౌడ్ చెప్తాడు అన్నమాట. దిస్ స్టాంజా డిస్క్రైబ్స్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద క్లౌడ్ అండ్ ద సన్. ద సన్ రైజ్ ఇస్ డిపిక్టెడ్ యాజ్ అ ఫైరీ అండ్ మెజెస్టిక్ బీయింగ్ విత్ meteor eyes and the burning plumes. It leaps onto the back of the cloud sailing rack, a reference to the drifting clouds as the morning star fades away. The cloud serves as the base for the sun in its ascent. The stanza also moves towards sunset, which is depicted as peaceful and filled with love. As the sun sets, the cloud rests like a brooding dove in the sky, suggesting a shift from activity to tranquility. The contrast between the fiery morning and the calm evening illustrates the cloud's connection to the cycle of day and night. అంటే ఇక్కడ ఏమవుతుంది? క్లౌడ్ మార్నింగ్ సన్ తో స్టార్ట్ అయ్యి తర్వాత సన్సెట్ అంటే మార్నింగ్ సన్ రైజ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, తర్వాత సన్సెట్ అయినప్పుడు ఎలా ఉంటుంది, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు తను ఏం చేస్తా ఉంది, ఇంటరాక్షన్ సన్ తో ఎలా ఉంది అనే దాన్ని మనకి ఇక్కడ పోయంలో ఈ యొక్క స్టాంజాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ది స్టాంజా డిస్క్రైబ్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ ది సన్ అండ్ the moon. The sun and the moon. Okay. The sunshine is depicted as a fiery and majestic being with meteor eyes. The sanguine sunrise. So ఏమి ఇది sanguine sunrise అనేది థర్డ్ స్టాంజాలో మనకి ఏమి ఇచ్చినారు ఇక్కడ? ఇది పర్సోనిఫికేషన్ అన్నమాట. sanguine sunrise with his meteor eyes అంటే గివింగ్ సన్రైజ్ హ్యూమన్ లైక్ క్వాలిటీస్, అంటే మనిషిలాగా అది కూడా ఏమవుతుంది, సన్ రైజ్ కూడా జరిగిందని అర్థం. సన్ రైజ్ హ్యూమన్ లైక్ క్వాలిటీస్. సన్సెట్ మే బ్రెత్, ఇక్కడ కొంచెం సన్సెట్ మే బ్రెత్ అనే దాంట్లో పర్సోనిఫైస్ ద సన్సెట్ యాజ్ ఎ కామ్ అండ్ రెస్ట్ఫుల్ ఫోర్స్. ఇక్కడేమో చాలా పవర్ఫుల్ గా చూపిస్తుంది మార్నింగ్ సన్ ని, ఈవినింగ్ సన్సెట్ లో అదే కామ్ గా మారిపోతున్నట్లు చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చినారు అండ్ ఈస్ బర్నింగ్ ప్లూమ్స్ అవుట్ సైడ్. సో ఇక్కడ ఏముంది, చాలా పవర్ఫుల్ గా ఇక్కడ సన్ చూపిస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏముంది,
ప్రశాంతంగా సన్ సూర్యుడు సన్సెట్ లో ఉన్నప్పుడు చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, సిమిలీ ఇచ్చినారు. సిమిలీ ఏముంది, అండ్ ఈగిల్ అలిట్ వన్ మూమెంట్ మే సిట్ అని ఏమర్థము, కంపేర్స్ ద మూమెంటరీ పాజ్ ఆఫ్ ఎన్ ఈగల్ ఆన్ ఎ క్రాక్ టు ద బ్రీఫ్ స్టిల్నెస్ ఇన్ ద క్లౌడ్స్ మూమెంట్. అప్పుడప్పుడు ఏం చేస్తుంది, మేఘం పోతూ పోతుంటుంది, కొంచెం ఆగిపోయినట్లు అనిపిస్తుంది అనమాట, ఒకే చోట మేఘం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. సో దాన్ని ఈగల్ తో కంపారిజన్ చేస్తా ఉంది అనమాట. సో అక్కడ సిమిలీ వాడడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనకు ఇంకోటి ఎక్కడ ఉంది, క్రిమ్సన్. ఎక్కడుంది కలర్, క్రిమ్సన్ పాల్ ఆఫ్ ఈవ్ అని వింగ్స్ ఫోల్డెడ్ ఐ రెస్ట్ అనేది ఇమేజరీ అనమాట. సో అది మనం చదువుతున్నాడు ఏమని చూడండి, అక్కడ క్రిమ్సన్ పాల్ ఆఫ్ ఈవ్ అంటే ఏమి, బ్యూటిఫుల్ విజువల్ ఆఫ్ ఈవినింగ్ డిసెండింగ్. సో క్రిమ్సన్ పాల్ ఆఫ్ ఈవినింగ్ అనే మన ఈవ్ అనేది ఏం చెప్తుంది, ఈవినింగ్ గురించి, సాయంత్రం టైంలో సూర్యుడు ఎలా ఉంటున్నాడు అని చూపిస్తుంది. బర్నింగ్ ప్లూమ్స్ లో సూర్యుడు మనకు మార్నింగ్ ఎలా ఉంటున్నాడు అనేది మనకి ఇక్కడ పోయం లో చెప్తున్నా, అంటే తన క్లౌడ్ చెప్తాంది అనమాట. అంటే మార్నింగ్ సూర్యుడిని చూస్తుంది, సాయంత్రం సూర్యాస్తమానంలో సూర్యుని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో క్రిమ్సన్ పాల్ ఆఫ్ ఈవ్ అండ్ వింగ్స్ ఫోల్డెడ్ ఐ రెస్ట్, వింగ్స్ ఫోల్డెడ్ ఐ రెస్ట్ లో ఏం చెప్తాంది, బ్యూటిఫుల్ విజువల్ ఆఫ్ ఈవినింగ్ డిసెండింగ్ అండ్ ద క్లౌడ్ కమింగ్ టు రెస్ట్ లైక్ ఎ బర్డ్ ఫోల్డింగ్ ఇట్స్ వింగ్. అంటే పొద్దున్న నుంచి గాల్లో ఎగిరినటువంటి పక్షి సాయంత్రం అలసిపోయి తన రెక్కల్ని మొడుచుకున్నట్లు ఇక్కడ మనకు చూపిస్తుంది. యాజ్ స్టిల్ యాజ్ ఎ బ్రూడింగ్ డూ. సో అలిటరేషన్ ఉందన్నమాట, బ్రూడింగ్ డూ అనేది ఏముంది, అలిటరేషన్ అనమాట. బర్నింగ్ ప్లూమ్స్ అనేది అలిటరేషన్, బ్రూడింగ్ డూ అనేది అలిటరేషన్. ఏం చెప్తుంది, రిపిటేషన్ ఆఫ్ బా సౌండ్ మనకు చూపిస్తుంది. సో ఈ పోయం లో ఈ యొక్క స్టాంజా 3 లో మనకు, స్టాంజా 3 లో మనకి ఏం చెప్తా అన్నారు, యాక్చువల్ గా మీనింగ్ ఆఫ్ ది స్టాంజా 3 వచ్చి, ది స్టాంజా 3 డిస్క్రైబ్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ క్లౌడ్ అండ్ ద సన్. తనకు సూర్యునికి మధ్య జరిగిన ఇంటరాక్షన్ చూపిస్తుంది. మార్నింగ్ సన్ రైజ్ లో సూర్యుడు ఎలా ఉన్నాడని, సాయంత్రం సూర్యాస్తమంలో సూర్యుడు ఎలా ఉన్నాడని చూపిస్తుంది. మార్నింగ్ లో చాలా పవర్ఫుల్ గా చూపిస్తుంది, సాయంత్రంకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, సూర్యుని ప్రశాంతంగా ఉన్నటువంటి సూర్యుడిని చూపిస్తా ఉంది. ఇది 3వ స్టాంజా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము 4th స్టాంజాకి వెళ్దాం. పెద్ద పోయం 5 స్టాంజాస్ ఉన్న పోయం, మరి ఎందుకు దీన్ని షార్ట్ పోయం అని చెప్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు. 5 స్టాంజాస్ ని ఈజీగా అనిపిస్తుందేమో కానీ ప్రిపేర్ అయ్యి చెప్పాలి, నాకు కూడా చాలా టైం పడుతుంది అనమాట. సో స్టాంజా 4 లో ఏముందో ఒకసారి చూద్దాము. ఇందులో కూడా పర్సనిఫికేషన్ వాడడం జరిగింది, మెటాఫర్ వాడడం జరిగింది, సిమిలీ వాడడం జరిగింది, ఇమేజరీ ఉంది, అలిటరేషన్ ఉంది. The orbed maiden with white fire laden, whom mortals call the moon, glides glimmering over my fleece-like floor by the midnight breezes trim, and wherever the beat of her unseen feet, which only the angels hear, may have broken the woof of my tent's thin roof. The stars peep behind her and peer, and I laugh to see them whirl and flee, like a swarm of golden bees, when I widen the rent in my wind-built tent, till the calm rivers, lakes and seas, like strips of the sky, fallen through me on high, and are each paved with the moon and these. So personification, orbed maiden with white fire laden and personification. So ఏం దీని యొక్క మీనింగ్, that orbed maiden with white fire laden. సో స్టాంజా 4 లో వాడేటువంటి ఈ యొక్క ఫస్ట్ పర్సానిఫికేషన్ కి ఏముంది అర్థం అంటే, గివింగ్ ద సెలెస్టియల్ బాడీ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. సో ఈ యొక్క దీనికి ఏం చేస్తుంది, ఒక మనిషి లాంటి క్యారెక్టరిస్టిక్స్ ని ఆర్బ్డ్ మెయిడెన్ వైట్ ఫైర్ లాడెన్ అంటూ దాని మనిషి లాంటి క్వాలిటీస్ ని చూపిస్తుంది. నెక్స్ట్ ద స్టార్స్ ని చూపిస్తుంది, ఇక్కడ స్టార్స్ గురించి చెప్తాంది. ద స్టార్స్ పీప్ బిహైండ్ హర్ అండ్ పీర్ అంటే ఏమి, పర్సానిఫైయింగ్ దెమ్ యాజ్ ప్లేఫుల్ క్యూరియస్ బీయింగ్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మనకు మెటాఫర్ అనేది ఎక్కడ వాడినారు, ఫియర్స్ లైక్ ఫ్లోర్ అనే దాంట్లో మెటాఫర్ వాడినారు. సర్ఫేసెస్ టు సాఫ్ట్ వూల్ ఏం చేస్తుంది, కంపేర్ ద క్లౌడ్ సర్ఫేస్ టు సాఫ్ట్ వూల్ అనమాట. అంటే క్లౌడ్ మెత్తటి దూది పింజలాగా ఉంటుందని చెప్తాం కదా, దాన్ని ఏం చేస్తుంది, క్లౌడ్ ని వూల్ తో కంపేర్ చేస్తుంది, క్రియేటింగ్ ఏ సెన్స్ ఆఫ్ క్లౌడ్ బీయింగ్ జెంటిల్ అండ్ ఇన్వైటింగ్. అదే మళ్ళీ అలిటరేషన్, ఫియర్స్ లైక్ ఫ్లోర్ అనే దాంట్లో అలిటరేషన్ కూడా వాడడం జరిగింది.
నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ద బీట్ ఆఫ్ అర్ అన్సీన్ ఫీట్ అనే దాంట్లో ఇమేజరీ వాడడం జరిగింది అనమాట. సో ద బీట్ ఆఫ్ అర్ అన్సీన్ ఫీట్, తర్వాత స్టార్స్ పీప్ బిహైండ్ అనేది కూడా మనకు అలిటరేషన్ ఎల్లో కలర్ రెడ్ కలర్ ఇమేజరీ కిందికి మనకు వస్తుందన్నమాట. సో దీనికి ఏం అర్థం అంటే, క్రాఫ్ట్స్ ఎ మిస్టికల్ సెరెన్ ఇమేజ్ ఆఫ్ ద క్లౌడ్ ఇంటరాక్టింగ్ విత్ ద నైట్ స్కై. సో ఈ మొత్తం స్టాంజాలో అలిటరేషన్ చూసుకోండి, ఈ మొత్తం స్టాంజా 4 లో యాక్చువల్ గా సమ్మరీ మనం చదువుకుంటే ఈ స్టాంజా 4 దేని గురించి చెప్తానంటే, ఇన్ దిస్ స్టాంజా ద క్లౌడ్ ఇంటరాక్ట్స్ విత్ ద మూన్. ఇక్కడ వచ్చేటప్పటికి ఏం చేస్తుంది, క్లౌడ్ మూన్ తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇంతకు ముందు స్టాంజాలో ఏం చేసినాం మనము, ఇంతకు ముందు సరే దాన్ని వదిలేసేది. ఓకే, ఇంతకు ముందు స్టాంజాలో ఏం చదువుకున్నాం మనము, క్లౌడ్ వచ్చి దేంతో ఇంటరాక్ట్ అవుతుంది. ఇంతకు ముందు స్టాంజాలో క్లౌడ్ వచ్చి ఇంతకు ముందు స్టాంజాలో దేంతో, ఇదేమో మూన్ తో ఇంటరాక్ట్ అవుతుంది, ఇంతకు ముందు స్టాంజాలో సన్ తో ఇంటరాక్ట్ అయింది అనమాట. సో ఈ స్టాంజాలో ఏం చేస్తుంది, క్లౌడ్ మూన్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు రాత్రిపూట తను ఏం చేస్తుందో చెప్తాను అనమాట. అంటే పొద్దున అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, ఇప్పుడు రాత్రిపూట మూన్ తో ఏం చేస్తాను చెప్తాను. ఇన్ దిస్ స్టాంజా ద క్లౌడ్ ఇంటరాక్ట్స్ విత్ ద మూన్. The moon personified as mystical maiden. సో ఇక్కడ ఆర్బ్డ్ మెయిడెన్ అనేది ఏమి యాక్చువల్ గా ఇక్కడ వచ్చి మూన్, అంటే మూన్ అనేది మనిషి కాదు కదా, కానీ మూన్ ని పర్సానిఫికేషన్ గా వాడడం జరిగింది కనుక ఇక్కడ మనకు ఆర్బ్డ్ మెయిడెన్ అనేది మూన్. The moon personified as a mystical maiden moves gracefully over the cloud surface. ఇదేం చేస్తుంది, ఈ మూన్ అనేది ఏమి మేఘాల పైన ఉంటుంది అని చూపిస్తుంది అనమాట. The orbed maiden with a white fire laden, whom mortals call the moon, glides glimmering over my fleece like floor by the midnight breezes stream. సో ఇది మొత్తం ఏం చేస్తుంది, మేఘం పైన తన పైన మేఘం తన పైన ఉన్నటువంటి మూన్ అన్నమాట. ఎలా పైన తన మూన్ ఉంటే తన కింద దాని ముందే తన కింద ఎలా నడుస్తూ ఉంది లేదా కదులుతూ ఉందో చెప్తాను అనమాట. ద మూన్ పర్సానిఫైడ్ యాజ్ ఎ మిస్టికల్ మెయిడెన్ మూవ్స్ గ్రేట్ఫుల్లీ ఓవర్ ద క్లౌడ్ సర్ఫేస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ఫ్లీస్ లైక్ ఫ్లో. The moon's unseen footsteps are only heard by angels, and as the moon walks, the stars peek through the gaps in the cloud. సో ఇక్కడ ఏమవుతుంది, మేఘాలు ఇక్కడ ఉన్నాయి, దానిపైన మూన్ ఉందన్నమాట. ఇదంతా మేఘాలు, ఇక్కడ మూన్ అది కదులుతూ ఉంది. మూన్ కదులుతూ ఉంటే ఏం చేస్తుంది, ద మూన్స్ అన్సీన్ ఫుట్ స్టెప్స్ అంటే ఈ మేఘం పైన ఈ యొక్క దీని ఏమంటారు, మూన్ చంద్రుడు కదులుతూ ఉన్నప్పుడు దాని యొక్క పాద ముద్రలు పడటం లేదనమాట. అన్సీన్ దాని ఏమంటారు, అన్సీన్ ఫుట్ స్టెప్స్, ఇవి కనిపించడం లేదనమాట. మేఘం పైన ఈ చంద్రుడు ఇలా నడుస్తూ ఉన్నాడని చెప్తాను అనమాట. ద మూన్స్ అన్సీన్ ఫుట్ స్టెప్స్ ఆర్ ఓన్లీ హర్డ్ బై ఏంజెల్స్. మనకైతే కనిపించడం లేదు, వినిపించడం లేదు, కేవలం ఈ యొక్క మూన్ నడుస్తున్నప్పుడు ఆ నడిసే ఆ యొక్క సౌండ్ కేవలం ఏంజెల్స్ మాత్రమే వినగలరు అని చెప్తున్నాడు అనమాట. విచ్ ఓన్లీ ద ఏంజెల్స్ హియర్. And as the moon walks, the star peaks. మూన్ అలా పైన కదులుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఏమున్నాయి, మనకు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ నక్షత్రాలు ఉన్నాయి కదా, ఆ నక్షత్రాలు ఏం చేస్తున్నాయి, ఆ యొక్క మూన్ ని ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా కింద నుంచి పైకి చూస్తున్నాయి అన్నమాట. ద స్టార్స్ పీక్ త్రూ ద గ్యాప్స్ ఇన్ ద క్లౌడ్స్. ఈ యొక్క మేఘాల మధ్యలో నుండి చిన్న చిన్న సందుల్లో నుంచి అవి ఏం చేస్తున్నాయి, స్టార్స్ చంద్రుణ్ణి చూస్తున్నాయి. మే హావ్ బ్రోకెన్ the woof of my and only the angels hears. The stars speak through the gap in the cloud, creating an image of celestial dance. అంటే ఇది ఇలా చూస్తున్నాయి, మేఘాన్ని ఇలా చూస్తున్నాయి అనమాట. ఈ యొక్క స్టార్స్ ఆ యొక్క మధ్యలో, అంటే ఎక్కడెక్కడ మేఘంలో మధ్యలో సందులు ఉన్నాయో అందులో చూస్తున్నప్పుడు అది ఒక రకమైనటువంటి డాన్స్ లాగా క్రియేట్ అవుతుంది. The cloud enjoys watching the stars flee like golden bees as it opens up the sky. ఇక్కడ చెప్తుంది, may have broken the woof of my tent's thin roof, the stars peep behind her and peer, and I cloud love to see them will and flee. ఈ నక్షత్రాలు ఎలాగైతే తన మధ్య సందుల్లో నుంచి చంద్రుని చూస్తుంటాయో ఆ చూస్తున్న దాన్ని చూసి ఈ మేఘం కూడా ఎంజాయ్ చేస్తా ఉంది. The cloud enjoys watching the stars flee like golden bees. అంటే ఇక్కడ ఏం చేస్తారు, మళ్ళీ ఈ యొక్క స్టార్స్ ని ఎలా చూస్తుంది, గోల్డెన్
బీస్ లాగా అంటే తేనెటీగలాగా చూస్తాందంట. గోల్డెన్ బీస్ యాజ్ ఇట్ ఓపెన్స్ అప్ ద స్కై. ద కామ్నెస్ ఆఫ్ ద మూన్ లిట్ నైట్ కాంట్రాస్ట్ విత్ ద క్లౌడ్స్ ఎర్లియర్ tumultuous actions, emphasizing the cloud's ability to influence both day and night, light and dark. Like a swarm of golden bees, idochi simile anamata. When I widen the rent in my wind-built tent, till the calm rivers, lakes and seas, like strips of the sky fallen through me on high, are each paved with the moon and these. అంటే ఏం చేస్తుంది? కామ్నెస్ ఆఫ్ ద మూన్ లిట్ నైట్ ని చూపిస్తాను, ప్రశాంతమైన రాత్రి పూటని చూపిస్తూ కాంట్రాస్ట్ ఏం చూపిస్తుంది విత్ ద క్లౌడ్స్ ఎర్లియర్ టమల్ట్. అంతకుముందు ఫస్ట్ స్టాంజలో మనం చదువుకున్నాం, క్లౌడ్ అనేది కేవలం ప్రాణం ఇవ్వడమే కాదు, కావాలంటే ప్రాణం తీసే అంత శక్తివంతమైనది కూడా చూపిస్తూ ఎంఫసైజింగ్ ద క్లౌడ్స్ ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ బోత్ డేని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, నైట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. అంటే రాత్రిని పగలిని కూడా ఇది ఏం చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. అంటే లైట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, తర్వాత డార్క్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. అంటే పగటిపూటని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, రాత్రి పూటని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. అంటే పూర్తిగా రోజునంతా కూడా అది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. సో ఈ స్టాంజాలో మనము క్లౌడ్ మూన్ తో ఇంటరాక్ట్ అయ్యి చూసినాము. ఇందులో పర్సానిఫికేషన్ వాడడం జరిగింది, మెటాఫర్ వాడబడడం జరిగింది, సిమిలి వాడబడడం జరిగింది, ఇమేజరీ అండ్ అల్లిటరేషన్ వాడబడడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ స్టాంజా, లాస్ట్ స్టాంజా చూసుకొని క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసుకుని పోయాన్ని మనము ముగిద్దాం. సో లాస్ట్ స్టాంజాకి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ పర్సోనిఫికేషన్. ఎందుకు ఐ అనేది మరి ఇక్కడ క్లౌడ్ తో మాట్లాడుతుంది. ఐ యామ్ ద డాటర్ ఆఫ్ ఎర్త్ అండ్ వాటర్ అండ్ ద నర్స్లింగ్ ఆఫ్ ద స్కై. ఐ పాస్ త్రూ ద పోర్స్ ఆఫ్ ద ఓషన్ అండ్ షోర్స్. ఐ చేంజ్ బట్ ఐ కెనాట్ డై. ఫర్ ఆఫ్టర్ ద రెయిన్ వెన్ ద నెవర్ స్టెయిన్ ద పెవిలియన్ ఆఫ్ హెవెన్ is bathed, and the winds and sunbeams with their convex gleams build up the blue dome of air. I silently laugh at my own centope, and out of the caverns of rain, like a child from the womb, like a ghost from the tomb, I arise, I arise and unbuild it again. So ఇందులో మనకు I am the daughter of the earth and water and personification, తర్వాత I pass through the pores of the ocean and shores అనేది మెటఫర్, తర్వాత I change but I cannot die అనేది సింబాలిజం, తర్వాత సిమిలీకి వచ్చేటప్పటికి like a child from the womb, like a ghost from the tomb అనే రెండు సిమిలీస్ ఉన్నాయి. తర్వాత అల్లిటరేషన్ వచ్చేటప్పటికి కాన్వెక్స్ గ్లీమ్స్ అని, కేవెన్స్ ఆఫ్ రెయిన్ అనేది వాడడం జరిగింది. సో వీటికి అర్థం మేము యాక్చువల్ గా ఐ యామ్ ద డాటర్ ఆఫ్ ఎర్త్ అండ్ వాటర్ అంటే నేను భూమికి ప్లస్ మరియు నీటికి పుత్రికను అని చెప్తాను, డాటర్ అని చెప్తాను అనమాట. సో ఆ లైన్స్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏముందంటే పర్సానిఫికేషన్ చెప్తాను, ఐ యామ్ ద డాటర్ ఆఫ్ ఎర్త్ అండ్ వాటర్ అంట. తర్వాత అండ్ నస్లింగ్ ఆఫ్ ద స్కై అంటుంది. డిస్క్రైబ్ ద క్లౌడ్స్ ఆరిజిన్స్ యాజ్ దో ఇట్ వర్ ఎ లివింగ్ బీయింగ్ విత్ ఎ లీనియేజ్. అంటే మనుషులు ఎలాగైతే నా తల్లిదండ్రులు వీళ్ళు అంటే ఎలాగైతే మనం చెప్తామో అలా తనేం చెప్తాంది, నేను అర్త్ కి భూమికి ప్లస్ వాటర్ కి నేను డాటర్ ని అని చెప్తాంది. అండ్ నస్లింగ్ ఆఫ్ ద స్కై అని కూడా చెప్తాంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఐ పాస్ టు ద పోర్స్ ఆఫ్ ద ఓషన్ అండ్ షోర్స్ అనేది మనము మెటఫర్ తీసుకున్నాం. దీని అర్థం ఏమంటే కంపేర్స్ ద క్లౌడ్స్ మూవ్మెంట్ టు పాసింగ్ త్రూ టైనీ ఓపెనింగ్స్ ఎంఫసైజింగ్ ఇట్ లైట్నెస్ అండ్ ఆమ్ని ప్రెజెన్స్. అంటే చిన్న చిన్న సందుల్లో నుంచి కూడా మేఘం పోగలదు. అంటే మనకి మేఘం అంటే చాలా విశాలంగా కనిపిస్తుంది, దాంతో పాటు ఒక చిన్న చిన్న సందులు, చిన్న చిన్న పోర్స్ ఉంటాయి కూడా, సూక్ష్మ రంధ్రాల్లో నుంచి కూడా ఇదేం చేయగలదు, ముందుకి పోగలదు. ఐ పాస్ టు ద పోర్స్ ఆఫ్ ఓషన్ అండ్ షోర్స్, ఐ చేంజ్ బట్ ఐ కెనాట్ డై. సింబాలిజం అనమాట. ఏం చెప్తాను ఇది, ఐ చేంజ్ బట్ ఐ కెనాట్ డై అంటే నేను మేఘము ఏమవుతుంది, మీకు సైక్లిక్ మోషన్ ఇంతకు ముందు చూపించినాను, లిక్విడ్ స్టేట్ లో ఉండేది ఏమవుతుంది, వాటర్ వేపర్ గ్యాషియస్ స్టేట్ లోకి మారుతుంది, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చే సాలిడ్ స్టేట్ లో మారుతుంది, మళ్ళీ లిక్విడ్ స్టేట్ లో కిందికి వస్తుంది. అంటే తను ఏమవుతుంది, తన రూపాన్ని రకరకాలుగా మార్చుకుంటా ఉంది, కానీ మేఘానికి చావు అనేది ఉండదు. తనకు లేదు చావు అంటే తను ఇమ్మోర్టల్ అని, చావు లేనిదంటూ తనకు చావు రాదని చెప్తాంది అనమాట. నెక్స్ట్ మనం ఇంకేమన్నా కాన్వెక్స్ గ్లీమ్స్ అని అన్నాం. సిమిలి చూద్దాం, లైక్ ఎ చైల్డ్ ఫ్రమ్ ద వూమ్, లైక్ ఎ గోస్ట్ ఫ్రమ్ ద టూమ్ అనేది సిమిలి వాడడం జరిగింది. ఏంటని అర్థము, కంపేర్స్ ద క్లౌడ్స్ రీబర్త్ టు బోత్ చైల్డ్ బర్త్ అండ్ రెజరెక్షన్, రీఇన్ఫోర్సింగ్ ద థీమ్స్ ఆఫ్ రిన్యూవల్ అండ్ ఇమ్మోర్టాలిటీ. సో లాస్ట్ స్టాంజలో ఏం చెప్తాంది, తనకు చావు లేదని, తను కేవలం రూపాన్ని మాత్రమే మార్చుకుంటుంది, కానీ తిరిగి
తన రూపాన్ని మాత్రమే మార్చుకుంటుంది, కానీ తనకు చావు లేదని, మృత్యువు తన దగ్గరికి రాదని తను చెప్తాను. సో స్టాంజా 5 యొక్క సమ్మరీ మీనింగ్ ఏముందంటే, హియర్ ద క్లౌడ్ రివీల్స్ ఇట్స్ ఇమ్మోర్టల్ నేచర్. సో ఈ యొక్క స్టాంజాలో మనకి ఏం చెప్తాంది, క్లౌడ్ ఇమ్మోర్టల్ నేచర్ గురించి చెప్తాంది. అంటే తనకు చావు లేదని, తనకు చావు రాదని చెప్తాంది అనమాట. హియర్ ద క్లౌడ్ రివీల్స్ ద ఇమ్మోర్టల్ నేచర్, క్లెయిమింగ్ టు బి ద డాటర్ ఆఫ్ ఎర్త్ అండ్ వాటర్ అండ్ ఏ నర్స్లింగ్ ఆఫ్ ద స్కై. ఇట్ పాసెస్ త్రూ ఆల్ ఎలిమెంట్స్, అన్నిటి మీద అది పోగలదు అనమాట. ఓషన్స్ మీద, షోర్స్ మీద, ఆకాశం మీద. బట్ ఇట్ కెనాట్ డై, అంటే సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ లోకి మారగలదు, లిక్విడ్ నుంచి వాటర్ లోకి మారగలదు, వాటర్ నుంచి వాటర్ వేపర్ లోకి మారగలదు, గ్యాషియస్ సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, ఇట్లా రకరకాల రూపంలోకి మారుతుంది, కానీ తను పూర్తిగా చావదు అని చెప్తాను. ద క్లౌడ్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ఆఫ్టర్ ఎ స్టార్మ్, when the sky is clear and free of stains, the sunbeams and wind build up the blue sky again. వర్షం విపరీతంగా దారుణంగా విపరీతమైన వర్షం కురిసిన తర్వాత ఎలాగైతే ఆకాశం క్లీన్ అయిపోతుందో, ఎలాగైతే బ్లూ స్కై అలా తీసుకొస్తుందో, తను ఏం చేస్తాను, తను తీసుకురాగలని చెప్తాను. The cloud explains that after a storm, when the sky is clear and free of stains, the sunbeams and wind build up this blue sky again. The cloud laughs at its own kenotop, a movement to the కెనోటోప్ అంటే ఏ మూమెంట్ టు ద డెడ్ అనమాట. ఇక్కడ ఏమంటుంది, తను చచ్చిపోతుందేమో అని అనిపిస్తుందేమో అందరికి. చనిపోతా అంటే నీటి నుంచి వాటర్ వేపర్ లోకి మారుతుంది, వాటర్ వేపర్ గా మళ్ళీ సాలిడ్ స్టేట్ లో క్రిస్టల్స్ గా మారుతుంది, క్రిస్టల్స్ మళ్ళీ కండెన్సేషన్ లో లిక్విడ్ గా మారుతుంది. అంటే ఆ టైం చచ్చిపోతుందేమో అనిపిస్తుంది, తను చూసి తను నవ్వుకుంటుంది అనమాట. The cloud laughs at its own cenotaph, signifying that even though it appears to die or disappear, it never truly gone. కనిపిస్తుంది ఇలా మారిపోతుందంటే కనిపించి చచ్చిపోతాను అనుకుంటాం, కానీ నిజానికి ఎప్పటికీ దీనికి చావు లేదు. It rises again. I slightly laugh at my own cenotaph, and out of the caverns of rain, like a child from the womb, like a ghost from the tomb, I arise and unveil it again. చనిపోతుందని అనుకుంటున్నాను, కానీ తిరిగి మళ్ళీ అది ఒక చిన్నపిల్లలాగా అది మళ్ళీ రీబర్త్ తీసుకుంటుంది. Signifying that even though it appears to die or disappear, it is never truly gone. It rises again like a child born from the womb or a ghost emerging from the tomb. అంటే ఒక పసిపిల్లోడు తల్లి కడుపు నుంచి బయటకు వచ్చినట్లు, ఒక దయ్యము సమాధి నుంచి బయటకు వస్తున్నట్లు, సింబలైజింగ్ ద ఎటర్నల్ సైకిల్ ఆఫ్ డెత్ అండ్ రీబర్త్ ఇన్ నేచర్. అంటే చావు పుట్టుక అంటే ఏముంది ఇక్కడ, డెత్ ఉంటే మళ్ళీ బర్త్ ఉంటుందండి, బర్త్ ఉంటే మళ్ళీ డెత్ ఉంటుందండి, మళ్ళీ డెత్ ఉంటే మళ్ళీ బర్త్ ఉంటుందంటూ ఈ యొక్క సైక్లిక్ మూమెంట్ ని ఆఫ్ బర్త్ ని, సైక్లిక్ మూమెంట్ ఆఫ్ డెత్ అండ్ బర్త్ ఇన్ నేచర్. సో ఏదైతే ప్రకృతిలో నేచర్ లో చావు పుట్టుక అనేవి రెండు ఉంటాయనే దాన్ని ఈ పోయం లో మనకు పిబి షెల్లీ లాస్ట్ స్టాంజాలో మేఘాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరిగింది. ఈ మొత్తం 5 స్టాంజాస్ లో కూడా మనకు పర్సానిఫికేషన్ వాడడం జరిగింది. సో పర్సానిఫికేషన్ అంటే ఏమి, మేఘాన్ని ఒక మనిషిలాగా ఊహించుకొని, మేఘాన్ని ఒక మనిషిలాగా ఊహించుకొని రాయడం జరిగింది. అంటే మేఘం తానే స్వయంగా మాట్లాడుతుంది ఈ పోయంలో కనుక పర్సానిఫికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ దిస్ పోయం. సో ఈ పోయం కి క్లౌడ్ అనే పోయం ని 1820లో రాయడం జరిగింది. ఇది షార్ట్ పోయం కింద తీసుకోవడం జరిగింది. ఇందులో 5 స్టాంజర్స్ ఉన్నాయి. ఇందులో మేఘం మనిషిలాగా మాట్లాడుతుంది కనుక దీనికి మనం పర్సానిఫికేషన్ అని వాడడం జరిగింది. ఇప్పుడు మనము అది కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుని ఈ క్లాస్ ని మనం ముగించుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఇలా అంటే ఈ పోయట్రీలో పోవాలి. సరే, సో మీరు ఈ క్లాస్ ఎంతసేపు విన్న తర్వాత మీకు ఏం అర్థమైంది, ఏం నాన్న డౌట్స్ ఉంటాయి, మీరు వాట్సాప్ లో మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉంటే వాట్సాప్ లో అయినా మీరు క్వశ్చన్స్ పంపించవచ్చు, లేదంటే మీకు యూట్యూబ్ లో మాత్రం మీరు చూస్తుంటే యూట్యూబ్ లో అయినా కూడా మీరు క్వశ్చన్స్ నాకు కామెంట్ సెక్షన్ లో క్వశ్చన్స్ వేయండి. మనం త్వరగా ఒక 2-3 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసుకుని ఈ క్లాస్ ని మనం ఇంతటితో స్టాప్ చేసుకున్నాం. సో ఈ క్రిటికల్ అనాలిసిస్ అంతా బుక్ లో ఉంటుంది, మీరు బుక్ కొనుక్కుంటే మీరు ఆ పుస్తకాన్ని చదువుకోండి. థీమ్ ఏముంది, యాక్చువల్ గా థీమ్ వచ్చి ద పోయం ఎక్స్ప్లోర్స్ ద క్లౌడ్స్ రోల్ ఇన్ నేచర్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ వేరియస్ ఎలిమెంట్స్ ఆఫ్ ద న్యాచురల్ వరల్డ్. ఇట్ ఎంఫసైజెస్ ద క్లౌడ్స్ పవర్, ట్రాన్సియన్స్ అండ్ ఇట్స్ వైటల్ రోల్ ఇన్ ద సైకిల్ ఆఫ్ నేచర్. ఏం మెసేజ్ ఇస్తుంది పోయము? ద క్లౌడ్ సింబలైజెస్ ద ఎవర్ చేంజింగ్ అండ్ డైనమిక్ నేచర్ ఆఫ్ లైఫ్.
It reflects the idea of transformation and the interconnectedness of natural processes, portraying the cloud as both a creator and a destroyer with the natural world. అంటే ఈ యొక్క క్లౌడ్ కి శక్తి అంటే డిస్ట్రాయ్ చేసే శక్తి ఉంది, క్రియేట్ చేసే శక్తి ఉందని కూడా మనకు ఈ పోయం లో పిబి షెల్లీ రాయడం జరిగింది. స్ట్రక్చర్ అండ్ ఫార్మ్ కి వచ్చేటప్పటికి ద పోయం ఈస్ రిటన్ ఇన్ లిరికల్ అండ్ డిస్క్రిప్టివ్ స్టైల్ యూజింగ్ ఎ సిరీస్ ఆఫ్ వివిడ్ అండ్ ఇమాజినేటివ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ద క్లౌడ్. Form which it is composed of series of stanzas with varying line lengths and rhyme schemes. So ఇది imagery and symbols కూడా వాడడం జరిగింది అన్నమాట ఇందులో. Shelley uses rich imagery to depict the cloud's various forms of actions, such as its roles producing rain, creating storms and covering the sun. So social and cultural context వచ్చేటప్పటికి written during the romantic period, the poem reflects the romantic fascination with nature and the sublime. Next, religious and philosophical tone వచ్చేటప్పటికి the poem does not explicitly address any religious సంబంధించినమాట. Philosophical undertone లో the poem explores the theme of impermanence and transformation, suggesting that the change is fundamental aspect of existence. ఇంత అర్థం ఉందన్నమాట ఈ పోయం లో. చేంజ్ అనేది పర్మనెంట్ ఉంటుంది, అదే ఫండమెంటల్ ఆస్పెక్ట్ అన్నమాట. మార్పుని మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో ఇవన్నీ పారాఫ్రైజెస్, వర్డ్ మీనింగ్ ఇవ్వడం జరిగింది. పుస్తకం కొనుక్కుంటే మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసుకొని ఈ క్లాస్ ఇంతటితో ముగించుకుందాం. పెద్ద పోయం అనమాట, 5 స్టాంజర్స్ ఉన్న పోయము, పర్సోనిఫికేషన్, రకరకాల ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ రాసి ఫస్ట్ చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, ఈజీగా అయిపోతుంది అనుకున్నాను, కానీ క్లీన్ గా దీన్ని మొత్తం క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత టైం పట్టింది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం ఒకటి చూసుకుందాం. ఏమైపోయింది ఇది? ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇన్ పెర్సీ బిషీ షెల్లీస్ పోయం ద క్లౌడ్, వాట్ డస్ ద క్లౌడ్ మెటామార్ఫికలీ రిప్రజెంట్? సో మెటామార్ఫికలీ అనేది మెటామార్ఫికలీ రిప్రజెంట్ ఏం చేస్తుంది క్లౌడ్ పర్సీ బిషీ షెల్లీ పోయం లో? ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ చూపిస్తుందా, నేచర్స్ పవర్ అండ్ మెజెస్టీని చూపిస్తుందా, ట్రాన్సియన్స్ అండ్ ఇంపర్మనెన్స్ చూపిస్తుందా, హ్యూమన్ ఎమోషన్స్ అండ్ డిజైర్స్ చూపిస్తుందా? సో పోయం అర్థం చేసుకుంటే ఇది అర్థమవుతుంది అనమాట. సో ఏం మెటామార్ఫికలీ ప్రెజెంట్ చేస్తుంది, ఏమంటే యాక్చువల్గా దేని గురించి చెప్తాంది పోయం, క్లౌడ్ అనే పోయం? హ్యూమన్ ఎమోషన్స్ అండ్ డిజైర్స్ అయితే కాదు, ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ ఏమో కావచ్చు, నేచర్ యొక్క పవర్, తన యొక్క గొప్పతనాన్ని చెప్తాందా, ట్రాన్సియన్స్ అండ్ ఇంపర్మనెన్స్ చెప్తాందా? సో ఈ మూడుట్లో ఏది కరెక్ట్ ఆన్సర్? ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని గురించి కూడా అయితే ఏం చెప్తున్నట్టు నాకేదో అనిపించడం లేదు. సో నేచర్ యొక్క పవరు, దాని యొక్క మెజెస్టీ గురించి చెప్తాందా, ట్రాన్సియన్స్ అండ్ ఇంపర్మనెన్స్, చేంజ్ అయ్యే దాని గురించి, ఇంపర్మనెంట్ గా లేని దాని గురించి చెప్తాంది. రెండిట్లోనే ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది. సో ఆన్సర్ ఏమి ఇచ్చినానో ఒక్కసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇన్ పెర్సీ బిషీ షెల్లీస్ పోయం ద క్లౌడ్, వాట్ డస్ ద క్లౌడ్ మెటామార్ఫికలీ రిప్రజెంట్? యాక్చువల్గా ఏం చెప్తాంది ఈ పోయం అంటే, క్వశ్చన్ నెంబర్ 1 వచ్చి సి అన్నమాట. అంటే ట్రాన్సియన్స్ అండ్ ఇంపర్మనెన్స్ గురించి మనకి ఈ పోయం యాక్చువల్ గా చెప్తాను. చూడండి ఎంత లోతుగా క్వశ్చన్ అడగడం జరిగిందో చూడండి ఎగ్జామ్స్ లో. Second question, which poetic device is prominently used in Percy Bysshe Shelley's The Cloud to depict the cloud's movement and transformation? Hyperbole na, personification na, metaphor, simile? Answer చాలా ఈజీనే. ఏమి ఇచ్చినాను నాకు తెలుసు, మీకు తెలుసు, కానీ ఒకసారి ఆన్సర్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేటప్పటికి సి అన్నమాట. సో ప్రిడామినెంట్ గా ఈ పోయం లో వాడింది వచ్చి షెల్లీ పర్సోనిఫికేషన్ వాడడం జరిగింది అనమాట. ఇంకొక క్వశ్చన్ చేసుకొని ఈ క్లాస్ మనం ఇంతటితో ముగిద్దాము. Third question, what thematic concept is emphasized through the cloud's description and action? So cloud ni describe చేస్తూ పిబి షెల్లీ, తర్వాత క్లౌడ్ మూన్ మీద, స్కై మీద, రాత్రి మీద, ఇట్లా రకరకాల వాటి మీద, సన్ మీద యాక్షన్ ఎంత చూపించినాడు కదా. యాక్చువల్లీ ఏం థీమాటిక్ కాన్సెప్ట్ ఎంఫసైజ్ చేయడానికి, దేన్ని ఏం చూపించడానికి ఈ పోయంలో యాక్చువల్గా పిబి షెల్లీ ట్రై చేసినాడు ఒకసారి చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 3కి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో 4 ఆప్షన్స్ లో ఏమున్నాయి? ఒకటి ఫస్ట్ వన్ వచ్చి ద ఇంపర్మనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ద సైక్లికల్ నేచర్ ఆఫ్ లైఫ్, ద పవర్ అండ్ బ్యూటీ ఆఫ్ నేచర్, ద ఇన్సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యుమానిటీ. సో ద పవర్ అండ్ బ్యూటీ ఆఫ్ నేచర్ అయితే కాదు, ద ఇంపర్మనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ చూద్దాము, సైక్లికల్ నేచర్ ఆఫ్ లైఫ్ అంటే చావు, పుట్టుక, బర్త్, డెత్ అనేదా, ద ఇన్సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యుమానిటీ ఇది కూడా
కాదు, ఇన్సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యుమానిటీ కాదు. సో ఆప్షన్ ఏనా ఆప్షన్ బినా మీకేమనిపిస్తుంది? నాకు కూడా తెలుసు, కానీ ఆన్సర్ నేను చెప్పను, ఒకసారి చూద్దాం ఏమి ఇచ్చినాను అప్పుడు అని. సో క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ వచ్చి సి అన్నమాట. ద పవర్ అండ్ బ్యూటీ ఆఫ్ నేచర్. వాట్ థీమాటిక్ కాన్సెప్ట్ ఇస్ ఎంఫసైజ్డ్ టు ద క్లౌడ్ డిస్క్రిప్షన్ అండ్ యాక్షన్. క్వశ్చన్ నెంబర్ 3కి నేను ఆన్సర్ వచ్చి సి ఇచ్చినాను. ఒక్క నిమిషం. ఆన్సర్ వచ్చి సి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 3 సి, ద పవర్ అండ్ బ్యూటీ ఆఫ్ నేచర్. నాకు ఎందుకో డౌట్ వస్తుంది అప్పుడు, ఆ టైంలో రాసే మూడ్లో రాసేసి ఆన్సర్ పెట్టింటా అనమాట. వాట్ థీమాటిక్ కాన్సెప్ట్ ఈజ్ ఎంఫసైజ్డ్ త్రూ ద క్లౌడ్ డిస్క్రిప్షన్ అండ్ యాక్షన్. సో ఏం థీమ్ చెప్తాంది ఒకసారి మనం పైకి వెళ్ళి థీమ్ ఒకసారి చూసుకుందాము. ఒక్క నిమిషం, దానికి కరెక్ట్ ఆన్సర్ ఏమో చూసుకుంటే సరిపోతుంది. థీమ్ ఏమి? ద పోయం ఎక్స్ప్లోర్ ద క్లౌడ్స్ రోల్ ఇన్ నేచర్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ వేరియస్ ఎలిమెంట్స్ ఆఫ్ natural world. It emphasizes the clouds power, transience and vital role in the cycle of nature. So ఇప్పుడు దీన్ని మనం ఇలా తీసుకుంటే సైకిల్ నేచర్ కి మెసేజ్ ఏముంది? సింబలైజెస్ ద ఎవర్ చేంజింగ్ అండ్ డైనమిక్ నేచర్ ఆఫ్ లైఫ్. ఇట్ రిఫ్లెక్ట్స్ ద ఐడియా ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంటర్కనెక్టెడ్నెస్ ఆఫ్ న్యాచురల్ ప్రాసెస్, పోర్ట్రేయింగ్ ద క్లౌడ్ as both a creator and destroyer the natural world. సో దీన్ని బట్టి థీమ్ వచ్చేటప్పటికి మనం చూసుకుంటే క్లౌడ్స్ రోల్ ఇన్ నేచర్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ వేరియస్ ఎలిమెంట్స్ ఆఫ్ ద న్యాచురల్ వరల్డ్ చూసుకుంటే థీమాటిక్ గా ఏం చెప్తాంది ఇది అనేది ఒకసారి ఆలోచిస్తే, నాకు కూడా పొద్దుటి నుంచి చెప్పి అలసిపోయింటాం కదా, గుర్తు రావట్లేదు. వాట్ థీమాటిక్ కాన్సెప్ట్ ఇస్ ఎంఫసైజ్డ్ ద క్లౌడ్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ అండ్ యాక్షన్స్. ద పవర్ అండ్ బ్యూటీ ఆఫ్ నేచర్ కాదు, ఇన్సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యుమానిటీ కాదు, ద ఇంపర్మనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కాదు, ఇట్ మస్ట్ బి ద సైక్లిక్ నేచర్ ఆఫ్ లైఫ్ అన్న కావాలి. ద పవర్ అండ్ బ్యూటీ ఆఫ్ నేచర్ అని ఇచ్చినాను కనుక ఈ రెండిటి మధ్యనే ఆన్సర్ ఉంది. ద పవర్ అండ్ బ్యూటీ ఆఫ్ నేచర్, ప్రకృతి యొక్క శక్తిని అందాన్ని చెప్తా ఉందా, లేదా ద సైక్లికల్ నేచర్ ఆఫ్ లైఫ్ చెప్తాను. ఏది థీమాటిక్ గా ఏది చెప్తారు? థీమాటిక్ కాన్సెప్ట్ ఇస్ ఎంఫసైజ్డ్ టు క్లౌడ్స్ డిస్క్రిప్షన్ అండ్ యాక్షన్. ద పవర్ ఆఫ్ బ్యూటీ అండ్ నేచరే ఉండొచ్చు, కానీ క్లారిటీగా నాకు కూడా గుర్తు రావడం లేదు. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకొకసారి దీని గురించి చర్చించుకుందాం. సో ఈ రోజు ఇంత పెద్ద క్లాస్ లో మీకు నేను ఏం చెప్పాను? ద క్లౌడ్ అనే పోయం చెప్పినాను. క్విక్ రీక్యాప్చులేషన్ చేసుకుందాం, ఒక్క నిమిషంలో రీక్యాప్చులేషన్ చేసేసి కంప్లీట్ చేద్దాం ఈ యొక్క క్లాస్ ని. సో క్లౌడ్ అనే పోయం ఇట్ ఈస్ రిటన్ బై P.B. Shelley and it is written in 1820, and P.B. Shelley is one of the greatest romantic poets, and the cloud is written in lyrical style. It advocates for social and political change. సమాజంలోను రాజకీయంలోను మార్పు రావాలని చెప్పడం కోసం పోయం రాయడం జరిగింది. అండ్ షెల్లీకి దీన్ని షెల్లీ షార్టర్ పోయం అని మనం అంటాం అనమాట. తర్వాత ఇక్కడ ఈ పోయం మనం ఇంతకు ముందు 5 స్టాంజాస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 5 స్టాంజాస్ లో కూడా ప్రతి ఒక్క స్టాంజాలో ప్రతి ఒక్క లైన్ లో ఏమేం ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి అంటూ దాని యొక్క అర్థం ఏమి అనేది, దాని యొక్క స్టాంజా సమ్మరీని మీకు నేను ఫస్ట్ స్టాంజాకి, సెకండ్ స్టాంజాకి, థర్డ్ స్టాంజాకి, ఫోర్త్ స్టాంజాకి, ఫిఫ్త్ స్టాంజాకి కూడా మొత్తం క్లీన్ గా ఇవ్వడం జరిగింది. ఈ నోట్స్ మీకు యూట్యూబ్ లోను దొరుకుతుంది, మీకు వీడియోస్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ నేను రాసిన నోట్స్ మీకు కేవలం వాట్సాప్ గ్రూప్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. కనుక మీరు కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్, ఫిఫ్త్ స్టాండర్డ్ కూడా మొత్తం ఫ్రీగా ఇవ్వడం జరిగింది.